నమస్తే నాగేశ్వర్ గారు. ఇవాళ ప్రధాని మోదీ 75వ జన్మదినం. గుజరాత్ సీఎంగా 13 ఏళ్లు, దేశ ప్రధానిగా ప్రస్తుతానికి 11 ఏళ్లు పాలించిన మహానేత 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు విమర్శలు ఉన్నాయి కూడా మోదీ మీద. వివిధ దేశాధినేతలు అంటే ట్రంప్తో సహా వివిధ దేశాధినేతలు కూడా మోదీకి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ ఉన్నారు. సార్, మోదీ నాయకత్వ శైలి మీద ఏం చెప్తారు సార్? నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ భారత రాజకీయాల్లో నరేంద్ర మోడీ ఈ స్థాయిలో గొప్ప నాయకుడిగా ఎలా ఎమర్జ్ అయ్యాడు, ఆయనకున్న ఎలక్టోరల్ విక్టరీస్, సుదీర్ఘకాలం అధికారంలో ఉండగలిగే సామర్థ్యం, తన పార్టీని గెలిపించుకొనగలిగే ఎబిలిటీ, భారతీయ జనతా పార్టీని ఒక ఎలక్షన్ మిషన్గా రూపుదిద్దిన తీరు, అలాగే ఆయన చూపిన రాజకీయ వ్యూహరచన సామర్థ్యము, ఇవన్నీ కూడా ఒక డైమెన్షన్ మాత్రమే. కానీ ఒక హిస్టరీలో ఒక పొలిటికల్ లీడర్ను అంచనా వేసేటప్పుడు వాట్ ఈజ్ హిజ్ లీడర్షిప్ స్టైల్ అనేది ఒక కీలకమైన అంశం. ఆయన విధానాలపైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, ఆయన అనుసరించే పద్ధతులపైన భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ లీడర్ ఇస్ ఎ లీడర్ కదా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారు కూడా నాయకత్వ శైలిలో ఇందిరాగాంధీ చూపిన విలక్షణ స్వభావాన్ని ఎవరము కాదనలేము. సో అందువల్ల ఎప్పుడు కూడా ఒక నాయకుని జన్మదిన సందర్భంగా ఆ నాయకత్వ శైలిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు చర్చించుకోవడము నిజమైన సందర్భం అవుతుంది. ఇతర సందర్భాల్లో చాలా మాట్లాడుకుంటాం, అభ్యంతరం ఏం లేదు కదా. సో అందువల్ల ఇక్కడ మొదటిది ఏంటంటే ఒక అన్బిలీవబుల్ అండ్ అన్ఫ్లించింగ్ కమిట్మెంట్. ఆయన నమ్మిన సిద్ధాంతాలకు, ఆయన నమ్మిన లక్ష్యాలకు. ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా తన ప్రజా జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలనైతే దృష్టిలో పెట్టుకొని ఆయన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కకు పెట్టి, వైవాహిక జీవితాన్ని కూడా పక్కకు పెట్టి ఆయన తన ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించాడు, ఆ ఆశయాల్ని, ఆ లక్ష్యాల పట్ల ఇప్పటికీ కూడా మొక్కబోయని నిబద్ధత ఉండడం ప్రత్యేకత. ఇవాళ మనం చూస్తున్న రాజకీయాలు ఐడియాలజీ లేని రాజకీయాలు, సైద్ధాంతిక రాహిత్యం చూస్తున్నాం. అధికారం కొరకు అష్టమంకర్లు తిరుగుతున్న నాయకులు చూస్తున్నాం. క్షణానికో మాట మాట్లాడే ఊసర విల్లుల్ని చూస్తున్నాం. రంగులు మార్చుకునేటువంటి రాజకీయవేత్తలు చూస్తున్నాం. ఏ రకంగానైనా తన రిలవెన్స్ కొరకు ఏ పద్ధతులైనా అనుసరించడమే రాజనీతిజ్ఞతగా చూపుకునే రాజకీయాలు చూస్తున్నాం. కానీ నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారకగా తన జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఏ లక్ష్యాలకు, ఏ ఆశయాలకు, ఏ సిద్ధాంతాలకు కట్టుబడి అధికారం వస్తుందని మొదలు కాలేదు కదా. ఆర్ఎస్ఎస్ ప్రచారకగా జీవితం ప్రారంభించినప్పుడు తాను ప్రధానమంత్రి అవుతానని, దేశంలో అప్రతిహత నాయకుడిగా మారుతానని ఆ లక్ష్యాలకు కట్టుబడి లేడు. తాను నమ్మాడు, కట్టుబడి ఉన్నాడు. ఇప్పటికీ కూడా ఇన్నేళ్ల తర్వాత కూడా ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం ఆయన ప్రత్యేకత. రెండవది, సిద్ధాంతాలు ఉండడమే ప్రత్యేకత కాదు. సిద్ధాంతాలను రాజకీయాలకు అన్వయించుతున్నప్పుడు, ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఆ సైద్ధాంతిక అంశాలను అమలు చేయడం ఎలా? చాలా సందర్భాల్లో ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయరు, ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయరు. రాజకీయ పార్టీలు చాలా చెప్తాయి, సమయానికి వచ్చే వరకు ఆచరణలో మల్లగుల్లాలు పడుతూ ఉంటారు. కానీ మోడీ ప్రత్యేకత ఏంటంటే తాను నమ్మిన సిద్ధాంతాలకు ఒక వర్కబుల్ సొల్యూషన్స్ వెతకడం. ఆ సొల్యూషన్ కోసం ఆయన అనుసరించిన పద్ధతి పైన భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ తాను నమ్మినటువంటి సిద్ధాంతాలను ఆచరణలో పెట్టడానికి ఒక ఆచరణ వీలు అయిన పరిష్కార పద్ధతుల్ని కూడా అన్వేషించడం నరేంద్ర మోడీ ప్రత్యేకత. అందుకే చాలామంది సిద్ధాంతాలు కలిగిన నాయకులు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చే వరకు సక్సెస్ కారు. ఎందుకు కారంటే దే డు నాట్ నో ద ఆర్ట్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ దట్ ఐడియా. ఒక ఐడియా ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు. సో ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయడంలో మోడీకి ఉన్నటువంటి సామర్థ్యం మామూలుది కాదు. దేశంలో ఎవరైనా ఊహించామా ఆర్టికల్ 317 రాజ్యాంగంలో నిరర్థకంగా మార్చగలుగుతారని? ఇది జస్ట్ ఇంపాసిబుల్ అనుకున్నారు అందరూ.
ఆర్టికల్ 370ని రద్దు చేయడం రైటా రాంగా అది వేరే చర్చ. వాస్తవంగా రద్దు కూడా చేయలేదు. చాలామంది తెలియదు, అబ్రగేషన్ రద్దు అంటారు, కానీ రద్దు చేయలే. రాజ్యాంగంలోనే ఉన్న ఒక ప్రొవిజన్ వాడుకొని ఆర్టికల్ 370 నిరర్థకం చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేయలే, కానీ ఆర్టికల్ 370ని పని చేయకుండా చేశారు. దానికి కూడా మళ్ళీ రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజనే వాడుకున్నారు, వేరేదేం కాదు. సో దట్ ఈస్ ద ప్రాక్టికల్ సొల్యూషన్. అసలు ఇది ఇంపాసిబుల్ ఆర్టికల్ 370 తొలగించడం అని కదా అప్పటిదాకా దేశం నమ్మింది, రాజకీయ వ్యవస్థ నమ్మింది. సో కానీ ఆర్టికల్ 370 చేశారు. అసలు రామమందిర డిస్ప్యూట్ పరిష్కారం అవుతుందా ఈ దేశంలో? అది కనుక పరిష్కారం అయ్యే క్రమంలో ఎంతటి రక్తపాతం చూస్తామో, ఎంతటి అల్లకల్లోలాన్ని చూస్తామని అందరూ అనుకున్నారు కదా. వాస్తవంగా రథయాత్ర సందర్భంగా అల్లకల్లోలం జరిగిన మాట కూడా నిజం. కానీ ఫైనల్గా అది పరిష్కారమైన తీరు చూస్తే దేశంలో ఎక్కడా పెద్ద అలజడులు లేవు, వేల సంఖ్యలో ప్రజా సమీకరణ లేవు. పెద్ద ఎత్తున మీకు రామ మందిర ప్రారంభం సమయంలో దేశంలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలిపింది ఏమీ లేదు కదా. సో ఆర్టికల్ 370 తర్వాత రామ మందిర నిర్మాణం అనే యొక్క అత్యంత సంక్లిష్టమైనటువంటి సమస్యను సుప్రీంకోర్టు తీర్పే కావచ్చు, బట్ పరిష్కారం అయితే అయిపోయింది కదా. ఇక పరిష్కారం అయిపోయింది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కూడా ఊపిరి పీల్చుకుంటున్నాయి. ఇక పని అయిపోయింది. ఇక దాని చుట్టూ మళ్ళీ పొలిటికల్ మొబిలైజేషన్కి అవకాశం లేకపోయింది, సమస్య అయితే పోయింది కదా అని. ఇవాళ మీకు చాలామంది ఊహించినట్లు రామ మందిరం కడితే దేశమంతటా గందరగోళం అవుతున్నారు, ఏం కాలే కదా. సో అందువల్ల మోడీ ప్రత్యేకతకు ఇది ఉదాహరణలు. అంటే ఆర్టికల్ 370 రామ మందిర నిర్మాణం ఉమ్మడి పౌరస్మృతి కూడా రాజ్యాంగంలో ఉన్నా కూడా ఇది ఎలా అమలవుతుంది అనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితుల్లో త్రిపుల్ తలాక్ లాంటివి రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ప్రకటించడము, ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఉమ్మడి పౌరస్మృతి వైపుగా కూడా డిసిసివ్ అడుగులు పడుతున్నాయని అర్థమవుతుంది. అందువల్ల ఒక ఐడియాస్కు నిబద్ధత కలిగి ఉండడమే కాదు, ఆ ఐడియాస్కు ఆచరణ పరిష్కారాలని కూడా వెతకడంలో మోడీకి ఉన్న ప్రత్యేకత. ఇది రెండవది. మూడవది, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఒక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, అది దేశానికి నాయకత్వం కావచ్చు, కంపెనీకి నాయకత్వం కావచ్చు, ఒక సంస్థకు నాయకత్వం కావచ్చు, ఒక పార్టీకి నాయకత్వం కావచ్చు, ఒక కుటుంబంలో తండ్రిగా నాయకత్వం వహించవచ్చు. నాయకుడికి ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే ఒక రిస్క్ అపటైట్ అంటారు. అంటే ఈ పని చేస్తే నష్టం జరిగే అవకాశం ఉంది, అందుకని నేను ఆ పని చేయను, ముట్టుకోను. ఈ ఈ రకంగా గోడ మీది పిల్లిలాగా ఊగిసలాట వైఖరి ఉండడం నాయకత్వ లక్షణం కాదు. నాయకత్వ లక్షణం ఏంటి అంటే చరిత్ర తనను ఏ రకంగానైనా చూడనియండి, నేను ఇది నమ్మాను, ఈ రిస్క్ తీసుకుంటాను అనడం నాయకత్వ లక్షణం. అలా తీసుకున్న వారు చరిత్రలో దాని పర్యవసనాలు కూడా అనుభవించారు. ఇంటర్నల్ ఎమర్జెన్సీ రాజ్యాంగంలో ఒక ప్రొవిజన్, అది వాడడం అనేది మామూలు విషయం కాదు. రాజ్యాంగంలో కొంత జాగ్రత్త కొరకు ఏర్పాటు చేశారు ఒక అత్యవసర పరిస్థితి ఎదుర్కోవడానికి. ఇందిరాగాంధీ దాన్ని వాడింది, తర్వాత ఏ నాయకుడు వాడే ధైర్యం కూడా చేయలేదు. చూడండి, ఇప్పటికీ కూడా దాని పర్యవసనాలు ఇందిరాగాంధీ రాజకీయ వారసత్వం ఎదుర్కొంటోంది. అందువల్ల అది మంచైనా చెడైనా ఒక రిస్క్ తీసుకోవడానికి ముందుకు రావడం. అబ్రహాం లింకన్ యాంటీ స్లేవరీ ప్రతిపాదన తీసుకొచ్చాడు, పెద్ద రిస్క్ తీసుకున్నాడు. రూజ్వెల్ట్ న్యూ డీల్ అని గ్రేట్ డిప్రెషన్ టైంలో న్యూ డీల్తో ముందుకొచ్చాడు. అంటే ఒక రిస్క్, ఇప్పుడు ఇది చేస్తే ఏమి జరుగుతుందో తెలియని ఒక విచిత్రమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా రిస్క్ తీసుకోవడం మోడీకి ఉండే ఒక ప్రత్యేకత. డిమానిటైజేషన్ ఒక ఉదాహరణ. 2016లో డిమానిటైజేషన్ చేపట్టినప్పుడు 2017లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. అసలు ఇది 86% కరెన్సీని తొలగిస్తే అసలు ఏ రకమైన పర్యవసనాలు వస్తే ఎవరికీ తెలియదు. కానీ ఆ పర్యవసనాలను రిస్క్ తీసుకున్నాడు. ఆ డిజాస్టర్ వాస్తవంగా డిమానిటైజేషన్ బిగ్ ఫెయిల్యూరే కావచ్చు, కానీ నేను ఇక్కడ మాట్లాడుతున్నది ఆయన విధానాలపైన మాట్లాడలేదు, ఆయన నాయకత్వ శైలి మీద మాట్లాడుతున్నాను. సో అలాంటి రిస్క్ తీసుకున్నాడు. 2017 ఎలక్షన్లో గెలిచాడు కూడా, మామూలు విషయం కాదు. సో ఇలా రిస్క్. మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. భారతదేశం మొదటి నుంచి వాజ్పేయి వరకు కూడా అనుసరించిన విధానం ఏంటి, మన్మోహన్ సింగ్ వరకు కూడా అనుసరించిన విధానం, ఎల్ఓసి దాటకూడదు.
ఎల్ఓసి దాటి పాకిస్తాన్ సార్వభౌమాధికారాన్ని సావరెనిటీని వైలేట్ చేసి మనం వెళ్ళకూడదు అని 1971 తర్వాత కన్సిస్టెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వాలకు కావచ్చు, బీజేపీ ప్రభుత్వాలకు కావచ్చు, వాజ్పేయి లాంటి ప్రఖ్యాత నేతలు కావచ్చు, మన్మోహన్ సింగ్ లాంటి మేధావులు కావచ్చు, పివి నరసింహారావు లాంటి రాజనీతిజ్ఞులు కావచ్చు, రాజీవ్ గాంధీ లాంటి తిరుగులేని నాయకులు కావచ్చు. 400కు పైగా మెజార్టీ రాజీవ్ గాంధీకి 1984 ఎలక్షన్స్లో. కానీ అందరూ కూడా గీత దాటవద్దు. కార్గిల్ యుద్ధ సమయంలో అటల్ బిహారీ వాజ్పేయి కూడా అదే ఆదేశం ఇచ్చాడు. అది రిస్క్, అది అనుయుద్ధానికి దారి తీయచ్చు, అది ప్రమాదకరమైన పరిస్థితులకు తీసుకెళ్ళవచ్చు అంటూ ఎప్పుడూ గీత దాటలేదు. కానీ మొదటిసారిగా మోడీ రిస్క్ తీసుకున్నాడు. యూరీ అటాక్ తర్వాత సర్జికల్ స్ట్రైక్స్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి వెళ్ళి కొట్టాడు, ఏమీ కాలే. సో అదేనా కనీసం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తర్వాత మీకు పుల్వామా తర్వాత ఏకంగా బాలాకోట్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని డీప్ ఇన్సైడ్ పాకిస్తాన్ వెళ్ళి అటాక్ చేశారు. ఇది చాలా సాహసోపేతమైన చర్య. ఎందుకంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఎవరూ చెప్పలేము. దేశానికి కాన్సిక్వెన్సెసే కాదు, నరేంద్ర మోడీ కూడా రాజకీయ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అది మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల దేశం తీవ్రంగా నష్టపోతే మోడీకి రాజకీయంగా కూడా నష్టమే జరుగుతుంది. కానీ ఆ రిస్క్ తీసుకున్నారు, బాలాకోట్ స్ట్రైక్స్ చేశారు. ఇక తర్వాత ఆపరేషన్స్ ఉంది, ఇంకా ఎక్కువ రిస్క్. ఏకకాలంలో 9 టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అటాక్ చేస్తే, ఆఖరికి నూర్ఖాన్ ఎయిర్ బేస్ను కూడా దాడి చేస్తే, సర్గోదా ఎయిర్ బేస్ను దాడి చేస్తే, అంటే పాకిస్తాన్ అణు కేంద్రాలకు సమీపంలోకి వెళ్ళి వాకిట్లోకి వెళ్ళి ఇంకో నువ్వేదో అణ్వాయుధాలు పెట్టుకుని ఎగురుతున్నావు, వీ హ్యావ్ ద స్ట్రైక్ ఎబిలిటీ అంటే ఏం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే అందులో అది పాకిస్తాన్. సో కనీసం ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ పైన అటాక్ చేస్తే ఏం జరుగుతుందో ప్రిడిక్ట్ చేయగలం. పాకిస్తాన్ ఈజ్ అన్ అన్ప్రిడిక్టబుల్ కంట్రీ, ఒక ఫెయిల్డ్ స్టేట్, ఒక ఫ్లాడ్ స్టేట్, ఒక టెర్రరిస్ట్ స్టేట్, ఒక ఉద్దేశమే ఉన్మాదము నరనరాన నింపుకున్న దేశం అది. ఆ దేశానికి పైన ఆ స్థాయిలో చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇది వెరీ హై రిస్క్ తీసుకున్నాడు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది. అందువల్ల ఒక లీడర్కి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే రిస్క్ అపటైట్. సో అంతటి రిస్క్ తీసుకోవడం కూడా మోడీ ప్రత్యేకత. 4వది ప్రజల మూడును బట్టి నాయకులు వెళ్తూ ఉంటారు. చాలాసార్లు చెప్తుంటారు చూడండి, ప్రజల మనోభావాలను బట్టి మేము వెళ్తాము అని. కానీ ఒక లీడర్ ఎప్పుడు కూడా ప్రజల వెనకాల వెళ్ళేవాడు లీడర్ కాదు. లీడరు ప్రజల ఆలోచన స్థాయిని పెంచి ప్రజలకు ఒక నూతన ప్రపంచాన్ని చూపెట్టగలగాలి. ఆ ప్రపంచం చూపెట్టడంలో ఆయన సక్సెస్ అయ్యాడా లేడా అది ఆచరణలో అవన్నీ మళ్ళీ వేరే డిబేట్. కానీ ఒక ప్రజల ఇమాజినేషన్ను క్యాచ్ చేయగలగాలి. సంబడి యు క్యాచెస్ ద ఇమాజినేషన్ ద పీపుల్ విల్ బి ఎ లీడర్. మీరు ఈ గొప్ప నాయకులు ఎవరైనా చూడండి, హూ కుడ్ క్యాచ్ ద ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. మీకు మోడీ ప్రత్యేకత అదేంటంటే ఆ ఇమాజినేషన్ ఆఫ్ ద పీపుల్. ఎవరు మనం ఊహించామా, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఒక రోడ్డు పైన ఒక 2 జాంపాలు తీసుకుంటే 20 రూపాయలు మేము ఆన్లైన్లో గూగుల్ పేలో చెల్లిస్తాం. ఎవరైనా ఊహించామా ఒక టీ తాగితే గూగుల్ పే ఇస్తామని? ఈవెన్ అమెరికాలో కూడా ఇట్లా ఉండదు మీకు. ఈవెన్ టుడే ఈవెన్ అమెరికాకి వెళ్ళండి, ఇప్పటికి కూడా అమెరికాలో ఇట్లా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈ స్థాయిలో ఉండవు. సో ఇది ఒక టెక్నాలజీని ఇలా ఉపయోగించవచ్చు అనేటువంటి ఒక ఇమాజినేషన్. సో ఇప్పుడు వికసిత భారత్ అని ఒక ఇమాజినేషన్, $5 ట్రిలియన్ ఇమాజినేషన్. ఇప్పుడు $5 ట్రిలియన్ రాకపోవచ్చు, ఒక గ్రేట్ పవర్ కావాలని ఇమాజినేషన్. అంటే నిరంతరం నిరాశావాదముతో ఉండే రాజకీయాలను చూస్తాం. అందుకే మోడీ భాషలో చెప్పాలంటే ప్రొఫెషనల్ పెసిమిస్ట్ అంటారు. సో నిరంతర వృత్తిరీత్యా అసంతృప్తవాదులు. ఇక వాళ్ళ జీవితం అంతా అసంతృప్తి, నిరాశ, దేశంలో ఏం జరగడం లేదు, అంత అన్యాయం అయిపోయింది, నిరుద్యోగము, ఆకలి, పేదరికం, అసమానతలు, ఇవన్నీ నిజమే. కానీ నిజమని చెప్పి ఈ అసంతృప్తిలో ఈ నిరాశలో బతుకుతామా? జీవితంలో ఆశ వైపుగా మనం పునాదుల వైపుగా దేశాన్ని నడిపించాలి కదా. నాయకుడు అనేవాడు నిరాశతో సైన్యాన్ని నడిపించలేడు. ఉదాహరణకు సైన్యంలో దెబ్బలు తిని ఉంటారు, సైన్యంలో ముఖ్యులు చనిపోయి ఉంటారు, సైన్యం వీక్ అయిపోయి ఉంటుంది, ఎదుటి సైన్యం ముంచుకొస్తుంటాడు. అప్పుడు ఒక సైన్యాధిపతి ఏం చేయాలి?
అయ్యో అయిపోయింది, నా సహచరులు పోయినరు, ముఖ్యులు పోయినరు, ఇక నేను ఎక్కడ యుద్ధం చేస్తా, సైన్యం పోయింది అని అంటే సైన్యాధిపతి అవుతాడా? మనం 10 మంది ఉన్నా చాలు 10 లక్షల మందిని ఎదుర్కోగలం అని ఇమాజినేషన్ పెంచగలగాలి. సో నరేంద్ర మోడీకి ఉండే మరో గొప్ప లక్షణం ఏంటంటే ఈ సెట్స్ ద మూడ్ ఆఫ్ ద నేషన్, టెంపరమెంట్ ఆఫ్ ద నేషన్, ఇమాజినేషన్ ఆఫ్ ద నేషన్ను తీసుకెళ్ళగలిగేటువంటి సామర్థ్యము ఆయనకున్న 4వ లక్షణం. 5వది ఒక సెట్స్ అన్ ఎజెండా. మీరు ఇలా పాలిటిక్స్ చూడండి, గత 11 ఏళ్ళుగా ఆ మాట అంతకన్నా ముందు మోడీ మాటే దేశంలో చర్చనీయాంశం. మోడీ వ్యాఖ్యలపైనే దేశమంతా చర్చ, విమర్శలైనా మోడీ చుట్టే. సో ఎంటైర్ పాలిటిక్స్ను తన చుట్టూ పోలరైజ్ చేసుకోగలిగాడు. సో ఇది హెవీలీ పోలరైజింగ్ ఫిగర్ అయిపోయాడు. ఇలా మోడీని ప్రశ్నించిన మోడీ, యూ మే లవ్ మోడీ, యూ మే హర్ట్ మోడీ, యూ కాంట్ ఇగ్నోర్ మోడీ కదా. సో ఇంత ప్రధానమంత్రులు చాలామంది ఉన్నారు కదా, కానీ ఈ దేశం మొత్తాన్ని తన చుట్టూ తిప్పుకోగలిగేటువంటి సామర్థ్యం ఒక నాయకుడికి ఉండడం మామూలు విషయం కాదు కదా. ఇక దాని ప్రభావం మనం ఇవాళ చూస్తున్నాం కదా. ఈవెన్ టుడే 11 ఏళ్ల తర్వాత కూడా స్టిల్ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ ఎన్డీఏ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నా ఈ స్టిల్ లవ్ మోడీ అంటున్నారు. ఇది మామూలు విషయం కదే. అది కూడా అక్రాస్ రీజన్స్, అక్రాస్ ఏజెస్, జెండర్, క్లాస్, క్యాస్ట్ అన్నీ కదా. మీకు తేడాలు ఉండొచ్చు, తరతమ తేడాలు. ఈవెన్ మీకు బీజేపీకి 1% ఓటింగ్ ఉన్న ప్లేస్లో కూడా మీరు వెళ్ళడగండి, ప్రధానమంత్రిగా మీ చాయిస్ అంటే మోడీ పేరే చెప్తారు ఎక్కువ మంది. తగ్గచ్చు. ఇటీవల 3వ నేషన్ ఇండియా టుడే సర్వేలో 4% మోడీ ఇమేజ్ తగ్గింది, రాహుల్ గాంధీ ఇమేజ్ 5% పెరిగింది, భారతీయ ఎన్డీఏ ఇమేజ్ అయితే 10% తగ్గింది. ఎన్నికల్లో 60 సీట్లు మోడీ కోల్పోయాడు. మోడీ ఇన్విన్సిబుల్ కాదు, ఇవన్నీ నిజమే కావచ్చు. బట్ స్టిల్ మోడీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ పొలిటికల్ లీడర్ ఇన్ ఇండియా. ఇండియా జనాభా రీత్యా పెద్దది కనుక ప్రపంచంలోనే అత్యంత జనాదరణ కలిగిన నాయకుడు నరేంద్ర మోడీ. అది కూడా కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా. ఈ ట్రెండ్ మనం ఇందిరాగాంధీలో చూసాం. ఇందిరాగాంధీని ఏ మారుమూల ప్రాంతం పైన ఇందిరాగాంధీని గుర్తించేవారు, గుర్తుపెట్టుకునేవారు. మీకు అది రాష్ట్రంతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, క్లాస్తో సంబంధం లేదు. ఎక్కడికైనా వెళ్ళి ఇందిరాగాంధీ నుక్ అండ్ కార్నర్ అంటారే, దేశం నలుమూలలా ఇందిరాగాంధీ గుర్తించారు, ఇప్పుడు నరేంద్ర మోడీ గుర్తిస్తారు. సో అందువల్ల ఆ రకంగా దేశం యావత్తు దృష్టిని తన మీద ప్రసరింప చేసుకోగలిగేటువంటి ఒక వ్యక్తిగత శైలి కూడా మామూలు విషయం కాదు. అది 5వది. 6వది తన వ్యక్తిగత జీవితం. సో మీరు ఎన్నన్నా చెప్పండి, ఇవాళ మనం రాజకీయాల్లో చూస్తున్నాం కదా, డైనాస్టిక్ వారసత్వము, హంగులు. ఒక నాయకుడు ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, కుటుంబాల చుట్టూ, ఫ్యామిలీ చుట్టూ ఒక వలయంలాగా ఉండి ఇక వారే వంశ పారంపర్యంగా అధికారాన్ని అనుభవిస్తూ ఉంటారు. మీరు చూస్తూ ఉండండి. కానీ ఎక్కడన్నా నరేంద్ర మోడీ కుటుంబం మనకు కనబడుతుంది, మీరు చూడండి ఎక్కడన్నా. సో నరేంద్ర మోడీ కుటుంబ సభ్యులు రాజకీయాల్లో కనబడరు. కంప్లీట్గా పర్సనల్ లైఫ్ను పబ్లిక్ లైఫ్ను డీలింక్ చేసి తన పర్సనల్ లైఫ్లో ఇవాళ మోడీకి ఉండే అడ్వాంటేజ్, బీజేపీకి ఉండే అడ్వాంటేజ్ అదే. ఆయనకి ఏముంది ఆశించేది కుటుంబమే లేదు కదా అని ఆయన విమర్శలు ఉండొచ్చు. క్రోనీస్, అదానీ లాంటి వారి ఆస్తులు పెంచడానికి మోడీ ఉపయోగపడ్డాడు, అదే కొత్తవి కాదు కదా. కాంగ్రెస్ ప్రభుత్వం అంబానీల ఆస్తులు పెంచాయని, అంతకుముందు నెహ్రూ ప్రభుత్వం కానుంచి టాటాల బిర్లాల ఆస్తులు పెంచామని విమర్శలు ఇలా కొత్తవి కావు కదా. సో మీకు ఈ విమర్శలు సహజంగా ఎక్కడైనా ఉంటాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం నువ్వు ఇప్పటికీ నరేంద్ర మోడీ ఇంకో 100 కోట్లు తిన్నాడు, నరేంద్ర మోడీ ఇంకో పలానా తన వాడికి మెయిల్ చేశాడు అని ఎవరైనా ఆరోపించగలుగుతున్నారా? అందులో పర్సనల్ లైఫ్లో ఆ రకంగా ఉండడం కూడా ఇవాళ ఒక పెద్ద అసెట్. అది కూడా ఇవాళ బార్న్ విత్ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అని ఇంగ్లీష్లో ఈడియం ఉంది. అంటే ఒక వెండి స్పూన్తో పుట్టాడండి, గోల్డెన్ స్పూన్తో పుట్టాడు ఉంటారు. కానీ మీకు నరేంద్ర మోడీ ఒక అత్యంత నిరుపేద జీవితంలో ఒక ఛాయ్ వాలాగా పుట్టి ఒక అతి చిన్న స్థాయి, అత్యంత నిరుపేద కాకపోయినా అతి చిన్న స్థాయి నుంచి వచ్చి ఏ గాడ్ ఫాదర్ లేడు మీకు. ఆయనను ఎవరో నాయకుడిగా లాక్కరాలే. కేవలం తన ఇండివిజువల్ ట్రేట్స్తో, తన శక్తి సామర్థ్యాలతో
ఒక రాజకీయ పార్టీలో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అది కూడా తీవ్రమైన అవాంతరాల్ని అడ్డంకుల్ని ఎదుర్కొని 2002లో రాజధర్మాన్ని అతిక్రమించాడు మా వారంటూ వాజ్పేయి మాట్లాడడం, ఆ రోజే గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవి పోతుందేమో అని అన్న పరిస్థితి, ప్రధానమంత్రి పదవికి బీజేపీ అభ్యర్థి అంటే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి సీనియర్ నేతల వ్యతిరేకతను, సో వీటన్నిటిని అధిగమించి ఒక దేశ ప్రధాని కాగలిగాడు. సో ఇది ఒక పర్సనల్ జర్నీ ఆఫ్ నరేంద్ర మోడీ. అనేక రకాల దాడులను ఎదుర్కొన్నాడు, కానీ వ్యక్తిగత దాడులను ఎదుర్కొన్నాడు, కానీ స్టిల్ ఈ రిమైన్ ఏ లీడర్ ఆఫ్ రెకనింగ్. సో అందువల్ల పర్సనల్ లైఫ్ అనే జర్నీ కూడా మామూలు జర్నీ కాదు కదా. సో అదొక ట్రెమెండస్ జర్నీ మామూలు ఏ స్థాయి నుంచి. ఆరవది అడాప్టబిలిటీ అనేది, అంటే ఒక లీడర్కు ఉండే లక్షణం ఏంటంటే, ఒక సీఈఓ కంపెనీ లీడర్ సీఈఓ అనుకోండి, బోర్డు రూమ్లో ఎలా ఉండగలడో సాధారణ ఉద్యోగులతో ఉండడం, కస్టమర్లతో ఉండగలగడం, సో అన్ని సందర్భాల్లోనూ కూడా అడాప్టబుల్ కావడం. ఒక పబ్లిక్ స్కూల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఓ విదేశీ ఆక్స్ఫోర్డ్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదవలేదు, ఒక అద్భుతమైన ఇంగ్లీష్లో మాట్లాడలేడు, ఒక గ్రామీణ నేపథ్యం, ఒక సాధారణ కుటుంబ నేపథ్యం. కానీ మీరు అంతర్జాతీయ వేదికలపైన చూడండి, ప్రపంచ అగ్రనేతలతో ఎంత ఈజీగా మెలగలుగుతాడు. అది మామూలు విషయం కాదు. ఇప్పుడు మనమే ఎవరైనా ఒక సీనియర్ అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాం. ఓ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాడనుకోండి, సామాన్యుడు ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాడు. ఒక ఎస్పీ దగ్గరికి ఒక సామాన్యుడు పోయిన ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతాడు, ఎందుకంటే ఆ గ్యాప్ కనబడుతుంది. కానీ ఎక్కడా మీరు చూడండి, డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, వ్లాదిమిర్ పుటిన్ కావచ్చు, జీ జింపింగ్ కావచ్చు, ద ఈజ్ విత్ విచ్ ఈ కెన్ ప్రపంచాధినేతలతో ఒక సమాన స్థాయిలో మాట్లాడగలిగి డీల్ చేయగలిగారు. మనం చూసాం ట్రంప్ ముందట ఎట్లా డక్కా మొక్కిలుతున్నారని. సో అందువల్ల ఆ అడాప్టబిలిటీ అంటే ఒక వెరీ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్లో కూడా తన వ్యక్తిగత నేపథ్యం సంబంధం లేని పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు కూడా, సో దాంట్లో ఒక అడాప్టబిలిటీ ఉండడం అనేది మరో ముఖ్యం. ఏడవది సర్వైవబిలిటీ. ఒక లీడర్కు ఉండాల్సిన లక్షణం ఏంటంటే సర్వైవబిలిటీ, అంటే ఒక ఆటుపోట్లను ఎదుర్కొని నిలబడగలగాలి. తాను నిలబడడమే కాదు, పార్టీని నిలబెట్టగలగాలి. మీరు చూడండి, ఇన్ని ఎన్నికల్లో ఒక్క ఎన్నికలకు కూడా ఓటమి లేకుండా ఇన్ని ఎన్నికలు గెలవడం మామూలు విషయం కాదు. అది ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఈసారి గెలిస్తే నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచే ప్రసక్తే లేని కేసులు ఉన్నాయి వాళ్ళ రాజకీయాల్లో. కానీ ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్, అది అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, కొన్నిసార్లు దెబ్బతినచ్చు. ఇప్పుడు 2014లో గెలిచాక 2019లో సీట్లు పెరిగాయి, 2024లో 63 సీట్లు తగ్గాయి. 2014లో గెలిచినాక 2015లో బీహార్లో ఓడిపోయారు. నాకు ఇప్పటికి గుర్తు, ఆ రోజే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లేఖలు రాశారు. సో ఇక మన నాయకత్వం శైలిని ఆలోచించాలి అని బీహార్లో ఓడిపోయినప్పుడు ఏం జరిగింది తర్వాత? ఈ రిమైండ్ వెరీ వెరీ పవర్ఫుల్ కదా. సో తర్వాత మీకు 2024 ఎలక్షన్ల తర్వాత ఇక మోడీ గ్రాఫ్ పడిపోవడమే, మోడీ పని అయిపోయింది, ఇక మోడీ కాదు ఆల్టర్నేటివ్ అని బీజేపీ వెతుక్కోవాలి, అది నితిన్ గడ్కరా, యోగి ఆదిత్యనాథ్ అని ఇన్ని చర్చ జరిగాయి. ఏం జరిగింది? మళ్ళీ హర్యానా ఎన్నికలు వచ్చాయి, బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర ఎన్నికలు వచ్చాయి, బీజేపీ గెలిచింది. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనొచ్చు, ఇంకేదన్నా అనొచ్చు. ఢిల్లీలో ఎన్నికలు వచ్చాయి, గెలిచారు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీలో ఓట్ చోరీ అంటలేడు. సో మీకు ఎలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ ఉత్తరప్రదేశ్లో అంత దెబ్బతిన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో. మళ్ళీ 10 ఉప ఎన్నికలు వస్తే 10 ఎన్నికల్లో స్వీప్. సో ఈ ఎబిలిటీ అనేది ఒక తన ఆటుపోట్లను ఎదుర్కొని, ఎవరైనా ఊహించామా ఈశాన్య భారతదేశంలో కూడా బీజేపీ ఎక్స్పాండ్ అవుతుందని, క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్లో కూడా బీజేపీ గెలుస్తుందని ఎవరైనా ఊహించామా? కాశ్మీర్లో పీడీపీ లాంటి ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకొని జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ అధికారాన్ని 3 ఏళ్ల పాటు అధికారంలో ఉంటుందని. సో అక్కడి నుంచి మొదలుకొని సౌత్, ఈస్ట్, నార్త్, వెస్ట్ అన్ని దిక్కుల్లా బీజేపీని వ్యాపింపచేయడం. హిందూ పార్టీగా ముద్ర పేరుగాంచిన భారతీయ జనతా పార్టీని హిందీయేతర ప్రాంతాలలోకి, హిందూయేతర జనాభాలోకి కూడా
తీసుకెళ్ళగలగడం, అక్కడ పాపులర్ చేయడం అనేది ఒక లీడర్షిప్ ఉండేటువంటి ఎబిలిటీని మనకు తెలియజేస్తుంది. అంటే ఆటుపోట్లు ప్రతి వ్యక్తి ప్రతి సందర్భంలోనూ గెలుస్తూ ఉండడు. మీకు ఎంతటి విజ్ఞాన సంపన్నుడైనా ప్రతి ప్రయోగము విజయవంతం కాదు. ఎంత గొప్ప పారిశ్రామికవేత్త అయినా ప్రతి పెట్టుబడి సక్సెస్ కాదు. ఎంత గొప్ప తెలివితేటలున్నా ప్రతి ఎగ్జామ్లో మార్కులు రావు. ఎంత గ్రేటెస్ట్ ప్లేయర్ అయినా ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టాడు. మనం గుర్తుంచుకోవాలి. సచిన్ టెండూల్కర్ కూడా డక్అవుట్ అయిన సందర్భాలు లేవా? సచిన్ టెండూల్కర్ క్రికెట్లో లెజెండ్ కాదా? అందువల్ల నరేంద్ర మోడీ కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. నిజం, వారణాసిలో 1,00,000 ఓట్లకైనా మెజార్టీ పరిమితమైంది కూడా. ఒక దశలో అసలు వ్యక్తిగతంగానే ఓడిపోయిన ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి కాదు. నిజంగానే రాహుల్ గాంధీ అన్నట్లు ప్రియాంక గాంధీని అభ్యర్థిగా పెట్టుంటే ఏమయ్యేదో నరేంద్ర మోడీకి వారణాసిలో. కానీ స్టిల్ ద సర్వైవబిలిటీ. ఎందుకంటే ఓటములు, అవాంతరాలు, అడ్డంకులు ప్రతి వ్యక్తిలో అవుతుంది. అందుకే నేను చెప్పాను, ప్రతి ఏ క్రికెటరు ప్రతి మ్యాచ్లో సెంచరీ కొట్టడు. ఏ మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ ప్రతి ఎగ్జామ్లో గోల్డ్ మెడల్ రాదు. సో అందువల్ల ఎక్కడైనా కొన్ని వైఫల్యాలు ఉంటాయి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ జరిపిన ప్రతి ప్రయోగము విజయవంతం అయి ఉండకపోవచ్చు, నాకు తెలియదు. కానీ సో అందువల్ల ఏ లీడర్ విల్ ఆల్వేస్ సీ ద ఫెయిల్యూర్. అందువల్ల ఫెయిల్యూర్ చూడడం అనేది లీడర్షిప్లో అసమర్థత కాదు. ఆ ఫెయిల్యూర్ నుంచి ఎలా బయటపడ్డాం అన్నది లీడర్షిప్ ఒక గొప్పతనం. ఎంత గొప్ప డాక్టర్ అయినా కొన్ని సందర్భాల్లో ఆపరేషన్ ఫెయిల్ కావచ్చు. అందువల్ల మోడీ గ్రేట్నెస్ నాట్ లైస్ ఇన్ ఓవర్కమింగ్ దట్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ను అధిగమించి తిరిగి తన నాయకత్వ ప్రతిభను చూపెట్టడం అనేది నరేంద్ర మోడీకి ఉండేటువంటి ఒక ప్రత్యేకత. అందుకే ఇవాళ 75 ఏళ్ళ తర్వాత రిటైర్మెంటు అని చర్చలు జరుగుతున్నా కూడా ఏ రూలు మోడీకి వర్తించదు. ఆర్ఎస్ఎస్ చీఫ్ లాంటి వారే తన వ్యాఖ్యలు వెనక్కి తిప్పుకొని మళ్ళీ 75 ఏళ్ళకు నేను ఎవరిని రిటైర్ కమ్మని అనలేదు అని చెప్పాల్సి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. 8వది ఎబిలిటీ టు యూజ్ టెక్నాలజీ. రియల్లీ సర్ప్రైజింగ్. మనకు ఆయనకున్న నేపథ్యము, గ్రామీణ నేపథ్యము, ఆయన ఏమి సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ ప్రపంచంలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోనో మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోనో ఆయన ఇంజనీరింగ్ తీసుకొని రాలే కదా. సాధారణ ఎంఏ, బిఏ, ఎంఏ ఒక గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి ది లవ్ ఫర్ టెక్నాలజీ. నరేంద్ర మోడీకి టెక్నాలజీ మీద ఒక మక్కువ. సో ఆ మక్కువ ఫలితమే ఇవాళ మనం చూస్తున్నాం యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఈ స్థాయిలో ఉండడం కానీ, జన్ధన్ లాంటి ఒక మాస్ బ్యాంకింగ్ యాక్టివిటీ కానీ, ఇవాళ ఇండియన్ చిప్ తయారు చేయాలనేటువంటిది కానీ. సో మీకు జవహర్లాల్ నెహ్రూకు ఉన్న పర్సనల్ కమిట్మెంట్ టు సైన్స్ ఇవాళ భారతదేశంలో ఐఐటీలు ఏర్పాటుకు, మీకు గొప్ప గొప్ప రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటుకు, న్యూక్లియర్ సైన్స్, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ నుంచి మొదలుకొని స్పేస్ వరకు ఇలా ఇండియా ఈ గొప్ప స్థాయిలో నిలబడటానికి జవహర్లాల్ నెహ్రూ పర్సనల్ కమిట్మెంట్ టు సైన్స్. సో అది క్లియర్గా మనకు భారతదేశం పైన ప్రభావం చూపింది. నరేంద్ర మోడీ పర్సనల్ కమిట్మెంట్ టు టెక్నాలజీ ఇవాళ భారతదేశానికి ఒక టెక్నాలజీ ఏజ్లోకి వెళ్ళటానికి ఉపయోగపడింది. ఎందుకు పర్సనల్ కమిట్మెంట్ అంటానంటే, మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీ కానీ ఇంకా చాలామంది నాయకులు ఏజ్ రీత్యా చిన్నవాళ్ళు, కానీ ఇవాళ 75 ఇయర్స్లో కూడా అన్న సోషల్ మీడియా ప్రజెన్స్ చూడండి. ఎంతమంది మన ఇళ్లలో, కుటుంబాల్లో 75 ఏళ్లలో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. సోషల్ మీడియా అంటేనే జెన్జీ కల్చర్. అది జెన్జీ కల్చరు. ఆయన జెన్జీ కాదైనా బ్లూమర్ ఏదో అంటారు ఆ ఏజ్లో. సో ఒక 75 ఇయర్స్లో జెన్జీతో కమ్యూనికేట్ చేయగలిగే ఎబిలిటీ మామూలు విషయం కాదు కదా. ఇవాళ సోషల్ మీడియాలో అంతటి మ్యాసివ్ ప్రజెన్స్ ఉండడం అనేది ఇట్స్ ఎ రిమార్కబుల్ ఫీట్. సో మీకు బరాక్ ఒబామా లాంటి హార్వర్డ్ స్కాలర్ తన టెక్నాలజీని వాడి, ఇంటర్నెట్ వాడి అమెరికా ఎన్నికల్లో ఒక కొత్త సాంకేతిక యుగాన్ని ఆవిష్కరించాడు. బట్ దట్ ఈస్ బరాక్ ఒబామా, హార్వర్డ్ లా స్కూల్లో పాఠాలు చెప్పినటువంటి స్కాలర్. నరేంద్ర మోడీకి ఆ స్కాలాస్టిక్, ఆ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లేదు కదా. స్కాలాస్టిక్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి టెక్నాలజీ వాడడం వేరు, ఒక సాధారణ వ్యక్తి టెక్నాలజీ వాడి చూపడం వేరు. అందువల్ల మీకు అన్నిటికన్నా మీకు ఆశ్చర్యం వస్తుంది. మనకు మన్ కీ బాత్ అసలు ఎవరు ఊహించారు ఒక ఆల్ ఇండియా రేడియోలో షో అంత పాపులర్ అవుతుంది. సో రేడియో ఎక్కడికి చచ్చిపోయింది అనుకుంటాం కదా. ఇవాళ అంతా
ఆడియో విజువల్ దృశ్య శ్రవణ మాధ్యమంలోకి వెళ్ళాక నీకు ఒక ఆడియోలో ఉండే మంకీ బాత్ కూడా అంత పాపులర్గా కావడం అనేది మామూలు విషయం కాదు. 9వది ఈజ్ ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఒక ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఆధునిక నాయకత్వంలో ఉండాల్సింది కమ్యూనికేట్ చేయగలగడం. ద వండర్ఫుల్ అరేటర్, మామూలు అరేటర్ కాదు కదా. అసలు లక్షలాది మందిని ఊయలలో ఊగేలా చేయగలుగుతాడు కదా. పార్లమెంట్లో ప్రత్యర్థుల్ని చీల్చి చెండాడగలుగుతాడు కదా. సో అందువల్ల విమర్శలు ఉండవచ్చు, మీడియాతో మాట్లాడలేదు, స్పాంటేనియస్గా మాట్లాడాడు, ప్రాంప్టర్ పెట్టు, ఏదన్నా కానివ్వండి. అల్టిమేట్గా దట్ మీన్స్ దట్ డు నాట్ మ్యాటర్. ఇది నాట్ ఎ గ్రేట్ కమ్యూనికేటర్. 110% ఈజ్ ద గ్రేటెస్ట్ కమ్యూనికేటర్. పబ్లిక్ స్పీకింగ్లో నరేంద్ర మోడీ ఒక రకమైన మోడల్. మీకు అంత అద్భుతంగా మాట్లాడగలగడం అనేది మామూలు విషయం కాదు కదా. సో ఇది వండర్ఫుల్ ఎబిలిటీ టు కమ్యూనికేట్ అనేది 9వది. 10వది ఒక నాయకుడు ఒక పర్సనల్ లైఫ్లో అద్భుతమైన విజయాలు సాధించిన తన రూట్స్తో గట్టిగా పట్టుకొని ఉండడం. చాలామంది నాయకులు చూస్తాం, ఒక్కసారి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అయితే నేను పార్టీని పట్టించుకోలేదు, నేను పార్టీ కార్యాలయాలు పట్టించుకోరు, పార్టీ నాయకుల్ని పట్టించుకోరు, కార్యకర్తలు పట్టించుకోరు. ఇవాళ బీజేపీకి వచ్చేటువంటి ఓట్లలో 25% 2024 ఎలక్షన్స్లో మోడీ వల్ల వచ్చాయి. దిస్ ఈజ్ ద నేషనల్ ఎలక్షన్ స్టడీస్ చెప్తుంది, నేను చెప్పింది కాదు. సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీ, CSDS. ఇక అంతకుముందు ఎన్నికల్లో అయితే 1/3 బీజేపీకి వచ్చిన ఓట్లలో 1/3 మీకు మోడీని చూసి ఓట్లేశారు. అంటే బీజేపీ అనే పార్టీలో మోడీ ఎంత క్రౌడ్ పుల్లరు, ఎంత ఓట్ గ్యాదరరు అనేది మనకు అర్థమవుతుంది కదా. అయినా కూడా ఒక సాధారణ కార్యకర్తతో ఆయనకు ఉండే సంబంధాలు మీరు ఎక్కడైనా చూడండి. మోడీ ఎటన్నా వెళ్తే తన పార్టీ కార్యకర్తలను అడ్రస్ చేయకుండా ఉండడు. మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి, రేణిగుంట విమానాశ్రయం దిగితే మొట్టమొదటి ఎంగేజ్మెంట్ ఏంటి? తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగితే మొట్టమొదటి ఎంగేజ్మెంట్ ఏంటి? వీలైతే మొట్టమొదటిదే ఉంటుంది, లేదంటే ఉంటుంది, తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడడం. మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఎన్నిసార్లు బీజేపీ జాతీయ కార్యాలయానికి వెళ్ళాడో చూడండి. అంటే ఒక సాధారణ కార్యకర్తకి ఎంతటి ఇన్స్పిరేషన్ ఉంటుంది చూడండి. నేను మోడీ పార్టీలో లేని మనలాంటి వాళ్ళకు దాని ప్రాధాన్యత అర్థం కాకపోవచ్చు, కానీ భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న ఒక సగటు కార్యకర్తకు, ఒక సగటు నాయకుడికి ఆల్ ఇండియా పార్టీ ఆఫీస్లో తమ ఆఫీస్లో దేశ ప్రధానమంత్రి కాదు, ద మోస్ట్ పాపులర్ ప్రైమ్ మినిస్టర్, పార్టీ కన్నా ఎక్కువ ఓట్లు, పార్టీతో పోటీపడి ఓట్లు తెచ్చుకోగలిగే సమర్థుడు వచ్చి ఒక సాధారణ పార్టీ కార్యకర్తలాగా పార్టీ ఆఫీస్ రావడం అంటే మామూలు విషయం కాదు కదా. నేను గమనించాను, నాకు ఇప్పటికి గుర్తు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ముందు మాట్లాడుతూ, బేగంపేట ఎయిర్పోర్ట్ ముందు, హమారా సంజయ్నే హుకుం దియా, నన్ను మా సంజయ్ ఆదేశించాడు, నేను వచ్చానని చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత బండి సంజయ్లు ఒక 1000 రెట్లు ఎక్కువ ఎనర్జీ కాదు రాదా? ఒక ప్రధానమంత్రి కాదు, ద మోస్ట్ పాపులర్ లీడర్, తమ మేరే ముజే హమారా సంజయ్ని హుకుం దియా, సో సంజయ్ నన్ను ఆదేశించాడు, నేను మాట్లాడుతున్నాను అంటే బండి సంజయ్కి బహుశా నా అనుమానం 1000 ఏనుగుల బలం వచ్చి ఉంటుంది. సో అందువల్ల ఒక పార్టీ, ఒక నాయకుడిగా ఒక స్థాయికి వెళ్ళిన ఒక కంపెనీకి CEO కూడా ఆ కంపెనీలో ఒక సాధారణ ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కానీ అది గుర్తుంటుందా? మర్చిపోతాం. ఒక పెద్ద హాస్పిటల్కు చైర్మన్ అయ్యాక ఒక జూనియర్ డాక్టర్తో కలిసి ఎప్పుడన్నా కూర్చుంటారా? ఎక్కడైనా చూసారా మీరు ఎప్పుడన్నా? ఇంపాసిబుల్. అంటే ఇక మేము ఆ స్థాయిలో వెళ్ళిపోయాం, మేము కొత్త ఆర్బిట్కి వెళ్ళిపోయాం, మా ఆర్బిట్ దుర్భేద్యమైంది, మా ఆర్బిట్లోకి ఏమైనా రానియం, మేము ఆర్బిట్ దాటమంటారు. కానీ ఒక సాధారణ కార్యకర్తలతో మిళితం కావడం అంటే తాను ఎంత గెలిచినా, తాను ఏ స్థాయికి వచ్చినా తనను నాయకుడు చేసింది భారతీయ జనతా పార్టీ. ఒక బీజేపీ కార్యకర్తగానే తన జీవితం మొదలైంది. తనను ప్రధానమంత్రి పదవిలో కూర్చుండబెట్టింది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ RSS ప్రచారకే కాకపోతే బీజేపీలో ప్రైమ్ మినిస్టర్ అయితాడా? అంటే RSS సంఘ్ సేవకులు నన్ను ప్రధానం చేశారు, ఈ RSS సంఘటన నన్ను ప్రధానమంత్రి చేసింది.
ఆ సాధారణ కార్యకర్తలు జెండాలు మోస్తే నేను ప్రధానమంత్రి అయ్యాను అన్న కాన్షియస్నెస్ ఒక నాయకుడికి ఉండడం చాలా గొప్పతనం. ఎందుకంటే లీడర్లు మర్చిపోతుంటారు, గెలిచిన తర్వాత తాము ఎలా గెలిచామో మర్చిపోతారు, ఎవరి కష్టార్జితంతో తాము నాయకులు అయ్యారో మర్చిపోతారు, అదేదో తమ శక్తి సామర్థ్యాలతోనే అయ్యారని భ్రమపడుతూ ఉంటారు. దెబ్బతిన్నాక మళ్ళీ పార్టీలు గుర్తొచ్చి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజంగా కూడా బీజేపీ విజయానికి తన వ్యక్తిగతమైన కంట్రిబ్యూషన్ అంతా ఉన్నా స్టిల్ ఆ అకౌంటబిలిటీ టు ద గ్రాస్ రూట్ పార్టీ వర్కర్, అంటే క్షేత్రస్థాయిలో ఉండే ఒక సాధారణ కార్యకర్తతో నేను జవాబుదారిని, ఒక రాష్ట్రీయ స్వయం సేవకులు ఉండే ఒక సాధారణ స్వయం సేవకునికి నేను జవాబుదారిని అనే వ్యవహారం. మోడీ నాయకత్వ శైలిపైన ప్రశ్నలు ఉండొచ్చు, ఆర్ఎస్ఎస్లో కూడా ఆయన అభ్యంతరాలు ఉండవచ్చు, నేను కాదంటలేను. కానీ ఇవాళ కాస్తంత నాయకుడైతే కాళ్ళరెగరేసి ఎవరికి అందకుండా కుటుంబంలో కాస్తంత విజయం సాధిస్తే కుటుంబాన్ని అంజాన్ని కొట్టేటోళ్ళని చూస్తాం. బంధువులు కేర్ కూడా చేయరు. ఒక పెద్ద ఉద్యోగం వచ్చినా, ఓ డబ్బు సంపాదించినా, ఓ పదవి వచ్చినా సొంతకు నిన్నటిదాకా మెనమామ అని తిరిగినోడు ఇవాళ అసలు మెనమామ కేర్ చేయడు. నిన్నటిదాకా కజిన్స్ను పట్టించుకోడు. మీరు చూస్తుంటాం మనం కుటుంబాల్లో చూడమా. కానీ తాను ప్రధానమంత్రి అయి కూడా తన ఈ స్థాయిలో పార్టీ విజయానికి కారణమై కూడా ఈజ్ అకౌంటబిలిటీ టు ద గ్రాస్ రూట్స్ పార్టీ వర్కర్, అంటే అతి దిగువన ఉన్న పార్టీ కార్యకర్తతో తనకుండే ఆ లింక్ నిలబెట్టుకోవడం అనేది మోడీ ప్రత్యేకత. ఇక భారతీయ జనతా పార్టీలో ఒక సాంప్రదాయం ఉంది కదా సార్, 75 ఇయర్స్ దాటిన తర్వాత రాజకీయ పదవుల్లో ఉండకూడదు, ఎన్నికల్లో పోటీ చేయకూడదు అని చెప్పేసి. సో మోదీ ఇవాటితో తన 75 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ నిబంధన వల్ల చాలామంది ఆ పార్టీలో అద్వానీ, ఉమాభారతి లాంటి వాళ్ళు రాజకీయాలకు దూరం అయ్యారు కదా సార్. మరి ఎందుకు ఆ బీజేపీ నిబంధన మోదీకి వర్తించదు అంటే ఏం చెప్తారు? ఆ నిబంధన యడియూరప్ప కూడా వర్తించలేదు కదా. యడియూరప్ప కూడా 75 ఇయర్స్ అయినాక కూడా పార్లమెంటరీ బోర్డు ఉన్నారు. ఒకటి ఇది చాలా చర్చనీయాంశం కూడా జరిగిన మాట నిజం. కానీ మనకు అర్థం కావాల్సింది అదేం రాజ్యాంగంలో నిబంధన కాదు, అది రాజకీయ పార్టీగా పెట్టుకున్న నిబంధన. సో అది నువ్వెవరు నేనెవరు ఆ నిబంధన నుంచి మాట్లాడేది అంటే నేను ఒక పార్టీ పెట్టుకున్నది. ఇప్పుడు ఒక కుటుంబం వారంలో నెలలో ఒక్కరోజు సినిమాకు పోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఆ ఒక నెలలో రెండో సార్లు సినిమా పోతుంది. పక్కింటోడు వచ్చి నువ్వు ఒక్కసారి సినిమా పోతా నిబంధన పెట్టుకున్నావు, 2 సార్లు ఎందుకు పోతున్నావు అని అడిగితే అర్థం ఉంటుందా? అవునా? అది వాళ్ళ కుటుంబం పెట్టుకున్నది, వాళ్ళ ఇష్టం మార్చుకుంటారు. మనమెవరమండి ఈ మధ్యలో ఊమామాయ్ ఆయన 2 సార్లు సినిమాకు మీరు అనుకున్నారు కదా, ఈ నెలలో ఒక్కసారి హోటల్కి పెట్టుకోవాలని ఖర్చు తగ్గించుకోవాలని మళ్ళీ ఎందుకు ఖర్చు పెడుతున్నారని పక్కింటోడు అడిగితే నీకేం సంబంధం అంటాం. ఇది కూడా అంతే. భారతీయ జనతా పార్టీ అంతర్గతంగా పెట్టుకున్న నిబంధన, అది నీది కాదు నాది కాదు, మనమెవరం అండి అడగటానికి అంట నేను. ఆ నాయకుడు 75 ఇయర్సా 35 ఇయర్సా 90 ఇయర్సా అనే కాదు, ఇది ఫిట్ టు రూల్. తాను ఉన్న పాత్రలో తాను పనిచేయగలుగుతున్నాడా లేదా అనేదే ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పైకి కూడా వైసీపీ నేతలు ఇలాగే అరాచకంగా మాట్లాడుతుంటారు. సో నీకు చంద్రబాబు నాయుడు 75 నాయకులా కనబడతాడా? ఆయన కన్నా 20 ఏళ్ళు 30 ఏళ్ళు చిన్నోళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులతో కింద మీద అవుతున్నారు 10 కిలోమీటర్లు తిరిగితే. మరి ఆయన ఎట్లా తిరుగుతున్నాడు, ఆయన ఎట్లా పనిచేస్తున్నాడు? సో వాట్ ఈజ్ ద ఏజ్? నీకు ఏజ్లో ఉన్నామన్నది కాదు కదా. 75 ఏళ్లలో సోషల్ మీడియాలో అంత పాపులర్ ఎట్లున్నాడు మోడీ? అల్టిమేట్లీ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫిట్నెస్ మ్యాటర్, కానీ ఏజ్ మ్యాటర్ కాదు. 40-50 ఏళ్ళకే మెదడు పనిచేయదు. మన నా ప్రైమ్ మినిస్టర్ 50 ఏళ్ళకి 75 దాకా టైం ఉన్నది కదా, ఉంచుకుందామా? సో స్ట్రాంగ్లీ నాకు ఒపీనియన్ ఏంటంటే ఏజ్ మీద. సో ఏజ్ ఏంటండి నాకు అర్థం కాదు. నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటిపోయాయి, నేను తాత కూడా అయ్యాను, మనవరాలు కూడా పుట్టింది. మన రోజుకు నేను 17 గంటలు పనిచేస్తున్నాను. ఉదయం 7 గంటలకు లేస్తే రాత్రి 11-12 వరకు. ఈవెన్ టుడే డైలీ ఒక 25 న్యూస్ పేపర్లు స్కాన్ చేస్తాను. ప్రతి పేపర్ క్షుణ్ణంగా చదవను, ఐ డోంట్ క్లెయిమ్, ఇంపాసిబుల్ కనుక. కానీ హెడ్లైన్స్ అయితే చూస్తాను. కనీసం 12 పేపర్లకు ఈ రోజుకి ఇంటికి వస్తాయి. మన 20 ఏళ్ళ జర్నలిజం చదువుతున్న వాళ్ళు ఎంతమంది చేస్తారో చెప్పండి నాకు. 22 ఇయర్స్ 23 ఇయర్స్ 30 ఇయర్స్ జర్నలిస్టులు ఎంతమంది లేరు? నేను ఫాలో అవుతున్న న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, వెబ్సైట్స్ 25-30 ఏళ్ళు ఫాలో అవుతున్నారు కదా. మన 60 ఏళ్ళ దాంట్లో ఫాలో అవుతున్నా కదా. అండ్ నాకు డస్ ఏజ్ మ్యాటర్? ఇలా నేను ప్రపంచంలో ఉన్న
పత్రికల నుంచి వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్, ఎకానమిస్ట్ నుంచి మొదలుకొని ఇండియాలో తెలుగులో ఉన్న న్యూస్ పేపర్స్ వరకు అన్ని వెబ్సైట్స్ కనీసం ఒక 20 వెబ్సైట్లు ఫాలో అవుతాను. ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందంటే ఆ 200 పేజీల జడ్జిమెంట్ చదువుతాను. హౌ ఆమ్ ఐ డూయింగ్? రోజు గంటల తరబడి మాట్లాడగలుగుతున్నాను. అది అమెరికాలో ఆర్థిక పరిస్థితులకు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్ కావచ్చు, తెలంగాణలో జూబ్లీస్ రాజకీయాలకు కావచ్చు, ఫ్రాన్స్ ఎన్నికలు కావచ్చు, మాట్లాడుతున్నాను కదా. మరి నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, నువ్వు కేపబుల్ కాదు అంటే ఎవరు అర్థం ఉంటుందా? సో ఏజ్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ, యువర్ ఎబిలిటీ మ్యాటర్స్. అందువల్ల నరేంద్ర మోడీ 75 ఏళ్ళు అయినాక ప్రైమ్ మినిస్టర్ ఉండొచ్చా ఉండకూడదా అంటే మనమెవరు అని చెప్పడానికి. భారతీయ జనతా పార్టీ నిర్ణయించుకుంటుంది తమకు ఎవరు నాయకుడు ఉండాలని. అయినా ప్రతిపక్షాలకు ఏం క్రేజో నాకు అర్థం కాదు. ఓకే, మోడీ దిగిపోతాడు 75 ఇయర్స్ అయిన, రాహుల్ గాంధీ ఎక్కుతాడా ప్రైమ్ మినిస్టర్? నాకు చెప్పండి. అరవింద్ కేజ్రీవాల్ ఎక్కుతాడు? ఎవరండి? మళ్ళీ మోడీ కాకపోతే యోగి అవుతాడు, యోగి కాకపోతే అమిత్ షా అవుతాడు, అమిత్ షా కాకపోతే మీకు నితిన్ గడ్కరీ అవుతాడు. రాహుల్ గాంధీ అయితే కాడు కదా. మీకు ఎందుకు అంత ఆసక్తి అంటే నేను ఇప్పుడు మనకెందుకు ఆసక్తి? అల్టిమేట్లీ ఇంకో ఆర్ఎస్ఎస్ కార్యకర్త అవుతాడు, ఇంకో బీజేపీ నాయకుడు అవుతాడు, వేరే వాళ్ళు అయితే కారు కదా. అందువల్ల మనం చూడాల్సింది 75 85 65 కాదు. ఈజీ మెంటల్లీ అండ్ ఫిజికల్లీ ఫిట్ టు డూ ద జాబ్. అల్టిమేట్గా అదొకటే కదా కరెక్ట్. ఓ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా ఏం చూస్తారు? నీకు ఆ హైట్ ఉందా, ఆ రన్నింగ్ చేయగలవా చూస్తారు కదా. పోనీ ఉద్యోగాల కంటే ఏదో ఒక ఏజ్ లిమిట్ పెట్టాలని పెడతారు. ఇది ఉద్యోగం కాదు కదా, ఇది ప్రజా జీవితం కదా. ఇది ఉద్యోగం కాదు. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లేవు, ఎస్ఐకి పోస్ట్కున్న టెస్ట్ లేవు, రన్నింగ్ చేయగలవా లేదా అని. సో అందువల్ల ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ ఏజ్ ఉన్నదని. ఇంకోటి, బీజేపీకి ఓట్లు తెస్తున్న సమయంలో ఇప్పుడు రన్స్ బాగా కొడుతున్నారు. 40 ఏళ్ళు వచ్చిందని క్రికెట్లకి రిటైర్ చేస్తారా అని చెప్పి ఆట ఆడారా చాతగానని పెట్టుకుంటారా 20 ఏళ్ళలోని. యాజ్ లాంగ్ యాజ్ ఒక బ్యాట్స్మెన్ రన్స్ తెస్తున్నంత కాలం, యాజ్ లాంగ్ యాజ్ ఒక బౌలర్ వికెట్లు తీస్తున్నంత కాలం క్రికెట్లో ఉంటారా ఉండరా? టీంలో 40 ఏళ్ళు దాటితే తీసేయాలని పెట్టుకుంటారా? అల్టిమేట్గా నీకు ఈజీ ఇన్ యాక్షన్. సో 20 ఏళ్ళ వయసు ఉన్నవాడు డక్అవుట్ అయినా టీంలో పెట్టుకోరు. 40 ఏళ్ళు దాటినవాడు సెంచరీలు కొడుతున్నంత కాలం పెట్టుకుంటారు. అందువల్ల ఎలక్షన్స్, బీజేపీ ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ. ఇదేమీ ధార్మిక సంస్థ కాదు, సేవా సంస్థ కాదు. ఒక రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది, ఎన్నికల్లో గెలిపిస్తున్నాడు. ఈవెన్ టుడే ఈజ్ ద క్రౌడ్ పుల్లర్, ఈజ్ ద ఓట్ గ్యాదరర్, ఈజ్ ది ఎజెండా సెటర్. ఇంకేం కావాలండి బీజేపీకి? సో ఏజ్ రీత్యా ఇబ్బంది ఏమున్నది? పార్టీకి అంత అసెట్ అవుతున్న వ్యక్తిని ఒక ఏజ్ అనే ఫ్యాక్టర్ కింద పక్కకు పెడతారా? అవసరం ఏముంటుంది ఆ పార్టీకి? బీజేపీ వీక్ కావాలని కోరుకునేవారు, బీజేపీకి ఈవెన్ వర్స్ట్ సిచ్యువేషన్లో కూడా 25% ఓట్స్ మోడీ వల్ల వస్తున్నాయి కనుక ఏదైనా చేసి మోడీని పక్కకు పడేస్తే మాకు ఈజీ అయితే బీజేపీ ఓడించడం అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే వాజ్పేయి బీజేపీకి తిరుగులేని నాయకుడు ఉన్నాం, నిజం కూడా. కానీ వాజ్పేయి కూడా సాధించిన విజయాలు బీజేపీకి మోడీ తెచ్చిపెట్టాడు కదా. అందువల్ల రేపు మోడీపై ఇంకోరు వస్తే అంతకన్నా ఎక్కువ విజయాలు వస్తాయేమో. అందువల్ల ప్రతిపక్షాలకు ఆశ ఉండడం కూడా మంచిది కాదు. మోడీ లేకపోతే మేము ఇక బీజేపీని ఓడిస్తాం, మోడీ ఉండడం వల్లనే ఓడించలేకపోతున్నాం అనుకుంటే పొరపాటు. సో ఈ షార్ట్ కట్స్ టు డిఫీటింగ్ రైవల్స్ అనేది రాజకీయ పార్టీలు వదిలేయాలి. సో ఈ దొంగదారిలో దెబ్బతీయడం అనేది సాధ్యమే కాదు. ఎడానొచ్చి మోడీతో కొట్లాడు, బీజేపీతో కొట్లాడు, అది వదిలేసి ఏది రీత్యా మోడీ ఇంకెందుకు ఉంటాడు అనేది ఆ పార్టీ తీసుకుంటుంది. బీజేపీకి లోక్సభలో మెజారిటీ ఎంపీలు ఉన్నారు. ఆ ఎంపీలు ఎవరి నాయకునిగా ఎన్నుకుంటే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. మనం కాదు నిర్ణయించాల్సింది. ఏజ్లు, వెయిట్లు, బాడీ మాస్ ఇండెక్స్లు నిర్ణయించాం ప్రైమ్ మినిస్టర్ను. ప్రైమ్ మినిస్టర్ని నిర్ణయించేది ఆ పార్టీలో ఉండే పలుకుబడి, ప్రజల్లో ఉండే పలుకుబడి, ఆ పార్టీకి డెలివరీ చేయగలిగే కెపాసిటీ, దేశ ఒక ఫిజికల్గా మెంటల్గా తాను ఏ జాబ్ అయితే చేస్తున్నాడో ఆ జాబ్ను సమర్థవంతంగా చేయగలడు అనే ఫ్యాక్టర్స్ తప్ప బాడీ మాస్ ఇండెక్స్లతో ప్రైమ్ మినిస్టర్లు కారు, హైట్లు వెయిట్లతో ఏజ్లతో ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ కారు. ఎస్ సార్. ఇక ఆయుధాలు వదిలేస్తాం అంటూ మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది సార్. సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్లు అభయ్ పేరిట ఒక ప్రకటన వచ్చింది సార్. అమిత్ షా పదే చెప్తూ ఉన్నారు కదా సార్, మార్చి 31, 2026కి నక్సల్స్ రహిత భారతే లక్ష్యము అంటూ. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా సార్, చాలా ఎన్కౌంటర్స్ జరుగుతూ ఉన్నాయి, భారీగా మావోయిస్ట్ పార్టీ నష్టపోతోంది, చాలామంది మావోయిస్టులు 100ల సంఖ్యలో చనిపోయిన పరిస్థితి. ఎందుకు సార్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు మావోయిస్టులు?
సో తీసుకున్నారో లేదో ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ పోలీసులు ధృవీకరించలేదు. మీడియాలో ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ వస్తున్న వార్త ఏంటంటే, ఇలా అభయ్ పేరిట, అంటే మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ అభయ్ అని, సో ఆయన పేరిట ఒక ప్రకటన, ఒక లేఖ వచ్చింది అని. బట్ స్టిల్ అది ఇంటెలిజెన్స్ వర్గాలు ఆ లేఖ నిజమే అని ధృవీకరించాయన్నది మీడియాలో వార్తా కథనం. కానీ ఇప్పటికీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ దాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఇది మొదటిగా మనకు కేవియట్. ఇక రెండవది, ఇది కొన్ని పత్రికల్లో కాల్పుల విరమణ హెడ్లైన్ ఇచ్చారు. అది తెలియక హెడ్లైను. కాల్పుల విరమణ వేరు, ఆయుధాలు వదిలేయడం వేరు. కాల్పుల విరమణ అనేది సీజ్ ఫైర్ అంటారు. అంటే ఒక పంతాను మార్చుకోవడం కాదు, ఒక సమయంలో ఆపడం. ఇది కాల్పుల విరమణ అనే హెడ్లైన్ కరెక్ట్ కాదు. కొన్ని పత్రికల్లో వచ్చాయి కనుక చెప్తున్నా. ఆయుధాలు వదిలేయడము, సాయుధ పోరాటాన్ని విరమించడం, ఇది ఒక సిగ్నిఫికెంట్ పొలిటికల్ డెవలప్మెంట్. ఇప్పుడు నక్సలిజం 1960s సిపిఐఎం భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నుంచి విడిపోయిన ఒక భావజాలం. అంటే ఈ దేశంలో తుపాకుల గొట్టం ద్వారానే రాజ్యాధికారం వస్తుంది, సాయుధ పోరాటం ద్వారానే ఈ దేశ పాలక వర్గాన్ని పడేస్తాం అనే ఒక లక్ష్యంతో మొదలైంది. ఇది లేట్ 60s బెంగాల్లోని నక్సల్బరీలో మొదలై నక్సలిజంగా పేరు తెచ్చుకొని శ్రీకాకుళం అడవుల్లో ప్రతిధ్వనించి నల్లమల్ల అడవుల్లో ఒక విశ్వరూపాన్ని చూపి దండకారణ్య ప్రాంతంలో ఒక బలమైనటువంటి ఉద్యమంగా ఏర్పడినటువంటి ఒక చరిత్ర కలిగిన ఒక ఐడియాలజీ. నాకు అర్థం కావాల్సింది అంటే, యూ కెన్ కిల్ పీపుల్. ఇవాళ అధికారంలో ఉన్న కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, మాకు బలం ఉంది, మాకు సైన్యం ఉంది, మాకు పోలీసులు ఉన్నారు, మాకు ఫిరంగులు ఉన్నాయి, మాకు తుపాకులు ఉన్నాయి, మేము అంతం చేస్తాం మావోయిస్టులనని అమిత్ షా అంటున్నారు. మార్చి 31 డెడ్లైన్ పెట్టుకొని. యూ కెన్ కిల్ ఏ పర్సన్, యూ కెనాట్ కిల్ ఎన్ ఐడియా. ఇది అమిత్ షాకి అర్థం కావాలి, కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి. మీరు ఒక మనుషుల్ని చంపగలరు, ఆయుధాలను నిర్వీర్యం చేయగలరు, ఒక ఆలోచనను ఎవరూ చంపలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ ఆలోచనకు అనువైన రాజకీయ సామాజిక పరిస్థితులు వస్తే ఆలోచన మళ్ళీ జీవం పోసుకుంటుంది. అందువల్ల రావాల్సింది ఆలోచనలో మార్పు. ఇవాళ ఒక మంచి అవకాశం, ఆలోచనలో మార్పును మేము ప్రదర్శిస్తున్నామని మావోయిస్ట్ పార్టీ ముందుకొచ్చింది. అంటే దేశం ఎదుర్కొంటున్న అతిపెద్ద అంతర్గత భద్రతా సవాల్గా కేంద్రం చెప్తుంటుంది, ద బిగ్గెస్ట్ నేషనల్ సెక్యూరిటీ ఛాలెంజ్ అని. మరి ఆ ఛాలెంజ్ ఎదుర్కోవటానికి ఒక అద్భుతమైన అవకాశం కదా. ప్రపంచంలో ఆయుధాలు పట్టుకున్న వారు ఆయుధాలు వదిలిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. మా పక్కన ఉన్న నేపాల్ అందుకు ఉదాహరణ. నేపాల్ మావోయిస్ట్ పార్టీ 10 ఏళ్ల పాటు సాయుధ పోరాటం జరిపింది రాచరికానికి వ్యతిరేకంగా. అసలు నేపాల్ గ్రామసీమల్లో ఎవరు ఎంటర్ కూడా కాలేకపోయారు. భారత మావోయిస్ట్ పార్టీ కన్నా చాలా బలమైన పార్టీ. అందుకే ఆ తర్వాత వాళ్ళ ఎన్నికలోకి వచ్చి ప్రచండ మావోయిస్ట్ నేత దేశ ప్రధానమంత్రి కూడా కాగలిగాడు. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా భ్రష్టు పట్టిపోయారు రకరకాల కారణాల రీత్యా, అది వేరే క్వశ్చన్. కానీ బట్ దే కుడ్ కమ్ టు పవర్ కదా, అంతటి బలమైన శక్తి ఉన్నవారు. ఇప్పటికీ కూడా సాయుధ పోరాటాన్ని వదిలిన నక్సలైట్ గ్రూపులు ఎన్నికల్లో వచ్చి మంచి విజయాలు సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సిపిఐఎంఎల్ లిబరేషన్ బీహార్లో ఇందుకు ఉదాహరణ కదా. మీకు దీపాంకర్ భట్టాచార్య నాయకత్వంలో ఇవాళ బీహార్లోని మహాగఠబంధన్లో ఒక బలీయమైన శక్తి. లాస్ట్ 2020 అసెంబ్లీ ఎలక్షన్లో ఆర్జేడీ కన్నా కూడా బెటర్ స్ట్రైక్ రేట్ కలిగినటువంటి పార్టీ. మరి ఈ విజయాలు అంటే ఈ మార్పులు అంటే సాయుధ పంతాను వీడి జనజీవన స్రవంతిలో కలవండి అని ఇప్పటిదాకా పిలిపిస్తూ వచ్చినాయి ప్రభుత్వాలు. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ లేఖలోగా చెప్పబడుతున్న దాంట్లో కూడా ఉన్నది అదే కదా. ప్రధానమంత్రి, హోంమంత్రి, ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రులు పదే జనజీవన స్రవంతిలో కలవండి అని పిలిపిస్తున్నారు. మేము ఆ పిలుపుకు స్పందిస్తున్నాము అన్నారు. ఇది మంచి అవకాశం, మీరే కదా అడిగింది ఇప్పటిదాకా. మరి వాళ్ళు స్పందించినప్పుడు మేము కాల్చిపడేస్తాం అంటే అది కాల్చిపడేయడంతో సమస్య పరిష్కారం కాదని చరిత్ర చెప్పిన సాక్ష్యం. 60 ఏళ్ళుగా కాలుస్తూనే ఉన్నారు కదా. 60 ఏళ్ళుగా 1960s నుంచి మొదలుకొని 60 ఏళ్ళుగా కాలుస్తూనే ఉన్నారు, కేసులు పెడుతూనే ఉన్నారు. సికింద్రాబాద్ కుట్ర కేసు నుంచి మొదలుకొని అన్ని కుట్ర కేసులు పెట్టారు కదా.
ఏం జరిగింది? ఇంతవరకు ఆపగలిగారా? తగ్గించగలిగారు. డెఫినెట్గా భారత రాజ్యానికి ఉన్న ఆయుధ శక్తి ద్వారా మావోయిస్టులను బలహీనపరచగలిగిన మాట నిజం. కానీ నేను మొదటి నుంచి నేనే కాదు, అనేక ప్రభుత్వ కమిటీలు నివేదికలే చెప్పాయి. లెఫ్ట్ వింగ్ ఛాలెంజెస్ ఇన్ ద డెవలప్మెంట్ ఛాలెంజెస్ ఇన్ ద లెఫ్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అని ఒక పెద్ద నివేదిక ఉంది. బాలగోపాల్ లాంటి మేధావులు, సుఖదేవ్ తోరట్ లాంటి సామాజికవేత్తలు సభ్యులుగా ఉన్నటువంటి నివేదిక అది గూగుల్లో దొరుకుతుంది. మీరు అక్కడ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఒక సామాజిక ఆర్థిక సమస్య అని ఈవెన్ అమిత్ షా కూడా అంగీకరించారు కదా. అలాంటప్పుడు ఒక ఐడియాను కాల్పుల దానే నేను అంతం చేస్తాను అని రాజ్యం అనుకుంటే అది అవివేకమవుతుంది, భవిష్యత్ తరాలకు అన్యాయం అవుతుంది. ఎందుకంటే ఇది ఒక మావోయిస్టుల లేకే నిజమైతే ఒక అద్భుతమైన అవకాశం. వాళ్ళు ఏమంటున్నారు, మేము సాయుధ పోరాటాన్ని విరమించడం. చర్చలు వేరు, ఇదివరకు చర్చలు వేరు, ఇప్పుడు చర్చలు వేరు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా చర్చలు జరిగాయి. ఆ చర్చల ప్రతిపాదన వేరు. ఆ చర్చల ప్రతిపాదనలో మేము సాయుధ పోరాటాన్ని విరమిస్తామని ఎప్పుడు చెప్పలేదు మావోయిస్ట్ పార్టీ. మావోయిస్ట్ పార్టీ చరిత్రలో మొదటిసారి అంటున్నారు ఇదే నిజమైతే. ఇప్పటిదాకా అన్నది ఏంటంటే మేము ఆయుధాలు కూడా పట్టుకుంటామన్నారు. అక్కడే చర్చ నడిచింది. మేము కాల్పుల విరమణ మాత్రమే పాటిస్తాం, కొన్ని సమస్యలపైన చర్చిద్దామన్నారు. అందువల్లనే రాజ్యానికి అనుమానం ఉండేది, వ్యూహాత్మకమే కావచ్చు, ఎదురు దెబ్బలు తింటున్నారు కనుక తిరిగి బలాన్ని పుంజుకోవటానికి చేస్తున్న ఎత్తుగడే కావచ్చు అని అనుమానం ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళు సాయుధ పోరాటాన్ని వదిలేయడానికి సిద్ధపడుతున్నారు. ఇదే నిజమైతే, లేక నిజమైతే బ్రహ్మాండమైన అవకాశం. సమాజం గౌరవించేటువంటి వ్యక్తులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అటు ప్రభుత్వానికి ఇటు మావోయిస్టులకు కాస్త కాన్ఫిడెన్స్ ఉండేటువంటి వాళ్ళను ముందు పెట్టి మీరు ఒక ప్రక్రియ మొదలు పెట్టండి. మావోయిస్ట్ పార్టీ అడుగుతున్నది ఏంటి, లేక నిజమైతే మళ్ళీ చెప్పేది, ఒక 4 రోజుల సమయం ఇవ్వండి, మేము మా పార్టీని కూడా సమాయుక్తపరచాలి అని. ఎందుకంటే ఇవాళ పుట్టకోరు చెట్టుకోరుగా ఉన్నారు రాజ్య నిర్బంధం వల్ల. వాళ్ళు కూడా మాట్లాడుకోవాలి కదా. సో వాళ్ళు కన్విన్స్ చేసుకోవాలి కదా తమ క్యాడర్స్ను. ఆయుధాలు వదిలేస్తామని నాయకత్వం నిర్ణయం తీసుకుంటే కింద వాళ్ళు వదిలేకపోతే కొంత అనార్కీ క్రియేట్ అవుతుంది. అది రాజ్యానికి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, మావోయిస్టులకు మంచిది కాదు. అందువల్ల వాళ్ళ కన్సెన్సస్ ఏకాభిప్రాయాన్ని తమ పార్టీలో తెచ్చుకోగలగాలి. అందుకు రాజ్యం కూడా అవకాశం ఇవ్వాలి, ఫెసిలిటేట్ చేయాలి. సో అందువల్ల కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించాలి. ప్రజల పట్ల నిబద్ధత కలిగిన, సమాజంలో గౌరవం ఉన్న, అటు రాజ్యము అనుమానించని, ఇటు మావోయిస్టులు అనుమానించని వ్యక్తులు చాలామంది దేశంలో ఉంటారు. వాళ్ళతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం ప్రక్రియ అంటే మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా ఉద్యమ పంతాను ఎంచుకునేంత వరకు, ఈ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు మానిటర్ చేయొచ్చు. ఇదేం అసాధ్యం కాదు కదా. సో ఇది రాజ్యానికి ఆ చిత్తశుద్ధి ఉండాలి. మావోయిస్ట్ పార్టీ చిత్తశుద్ధి కనుక ఉంటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికే అవకాశం ఉంది. శాశ్వత పరిష్కారాన్ని, రాజకీయ పరిష్కారాన్ని వదిలేసి సాయుధ పరిష్కారాన్నే రాజ్యం కోరితే మావోయిస్టులకు మీకు తేడా ఏంటి? ప్రజలు ఎన్నుకున్న రాజ్యం కదా మనది, డెమోక్రటిక్ రాజ్యం. అవకాశాన్ని తీసుకోవాలి కదా. వాళ్ళు రాజ్యాంగాన్ని నమ్మని వాళ్ళు సాయుధ పంతా ఎంచుకున్నారు, వాళ్ళు మారుతామంటున్నారు. మీరు సాయుధ పంతా రాజ్యాంగం మీరు ఎంచుకున్న వాళ్ళు కారు కదా, మీరు రాజకీయ పంతాన్ని ఎంచుకున్నారు కదా. అందుకొరకు పాకిస్తాన్ లాంటి శత్రు దేశాలతో కూడా చర్చించారు కదా. ఈశాన్య భారతంలో ఎన్ని సాయుధ మూకలతో మీరు చర్చించలేదు, సాయుధ సంస్థలతో ఒప్పందాలు ప్రభుత్వాలు కుదుర్చుకోలేదు. అసలు ఈ దేశం నుంచే విడిపోతామన్న వారితో ఆయుధాలు పట్టుకొని దేశ సార్వభౌమాధికారంపైనే తుపాకీ ఎక్కుపెట్టిన వాళ్ళతో మీరు చర్చలు జరిపారు. వాళ్ళు ప్రభుత్వంలో భాగమయ్యారు, ముఖ్యమంత్రులు కూడా అయ్యారు కదా. వై నాట్? మావోయిస్ట్ పార్టీతో కూడా మీరు పాజిటివ్గా స్పందించాలి. భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం చరిత్రలో నిలబడతాడు. ఈ అవకాశాన్ని గనక సద్వినియోగం తీసుకుంటే చరిత్ర చాలా అరుదుగా అవకాశాలు ఇస్తాయి. ఆ అవకాశాలను జారవిడుచుకున్న నాయకత్వాన్ని చరిత్ర క్షమించదు. అరుదుగా వచ్చిన అవకాశాలని 2 చేతులా పట్టుకొని ముందుకు తీసుకెళ్ళి ఒక సమస్యకు, అది కూడా 60 ఏళ్ల సమస్యకు, ఒక శాశ్వతమైన రాజకీయ పరిష్కారాన్ని పొందగలిగితే అవకాశం వచ్చినప్పుడు వదులుకుంటే ఆ నాయకత్వాన్ని కూడా చరిత్ర క్షమించదు. అందువల్ల నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం. సో షో ద కాన్స్టిట్యూషనల్ సెన్స్, అంటే రాజ్యాంగ రీత్యా
భారత రాజ్యాంగం రాజకీయ పరిష్కారాలకు అవకాశం ఇస్తుంది, సాయుధ పరిష్కారాలే చెప్పదు రాజ్యాంగం. సో అందువల్ల ఇవాళ రాజ్యానికో అవకాశం. ఈ లేఖ నిజమే అయితే మావోయిస్ట్ పార్టీ సాయుధ తిరుగుబాటునే వదిలేస్తే ఒక పెద్ద ఐడియాలజికల్ చేంజ్ వైపుగా భారతదేశంలో ఉన్న మావోయిస్టులు ముందుకు వస్తే అందరం అడుగుతున్నదే కదా. ఎన్నిసార్లు నేను నా విశ్లేషణలు కూడా చెప్పాను. మారిన ప్రపంచ దేశ పరిణామాల నేపథ్యంలో మేము సాయుధ తిరుగుబాటు వదిలేస్తున్నాం అని ఆ లేఖలో ఉంది. నిజంగా చాలాసార్లు మనం చెప్పాం, ఎల్టీటీ ఇలాంటి బలమైన సాయుధ సంస్థలు ఏమీ చేయలేకపోయాయి. నేపాల్ మావోయిస్ట్ పార్టీ ఏమీ చేయలేకపోయింది. రాజ్యం చాలా బలమైన రాజ్యమైంది. ఇలా అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ పరిస్థితులు, దేశంలో ఉండే ఆర్థిక మార్పులు సాయుధ పోరాటానికి సానుకూల పరిస్థితులు కాదు. ప్రజలు ఉద్యమాలకు రావటానికి, ప్రజలు ఎర్రజెండాకు ఓట్లేయటానికే సిద్ధంగా లేని రోజుల్లో తుపాకులు పట్టుకొని నేను రాజ్యాన్ని మారుస్తానంటే అది ప్రాక్టికల్గా అయ్యే సమస్య కాదు. నా మావోయిస్టులు అసలు సక్సెస్ అయ్యే అవకాశమే ఉండదు. అలాంటిది వాళ్ళలో ఒక ఆలోచన మారి ముందుకు వస్తానంటే వై నేషన్ షుడ్ సీ యాజ్ క్రిమినల్స్. ఇప్పటికైనా ప్రభుత్వాలకు అర్థం కావాలి, మావోయిస్ట్ పార్టీని ఏదో ఒక నేరస్తుల సంస్థగా, వాళ్ళంతా ఒక తీవ్రవాదులుగానే చూడకూడదు. వాళ్ళు ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నమ్మారు, అది దారి తప్పిన సిద్ధాంతం అని మనకు అనిపించవచ్చు. ప్రజల తిరుగుబాటుకు, పేద ప్రజల విముక్తికి అది మార్గం అని వాళ్ళు భావించవచ్చు. బట్ ఏదైనా దెర్ ఈజ్ సమ్ కామన్ గ్రౌండ్. అది కామన్ గ్రౌండ్ ఏంటంటే వారు ప్రజల కొరకే మేము తుపాకీ పట్టామంటున్నారు, రాజ్యం కూడా ప్రజల కొరకే వాళ్ళని అణిచివేస్తామంటున్నారు కదా. మరి ప్రజలకు మంచిది కదా తుపాకులు మొత్తానికి వాళ్ళు వదిలేస్తే. గవర్నమెంట్ షుడ్ వెల్కమ్ ఇట్ కదా. ఇక ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది సార్. చాలా సందర్భాల్లో అది తెర మీద కూడా వచ్చింది. తాజాగా చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతాము అని చెప్పి. చంద్రబాబు తలుచుకుంటే ఎన్టీఆర్కు భారతరత్న ఎప్పుడో వచ్చేది అనేది కొంతమంది చెప్తూ అన్నమాట సార్. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు కీలకం, ఎన్డీఏలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ టీడీపీ. నిజంగా చంద్రబాబు తలుచుకుంటే ఎన్టీఆర్కి భారతరత్న వస్తుందంటారా? చంద్రబాబు సాధించగలుగుతారా? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు విశ్లేషించడానికి కృషి చేస్తాను అని నేనంటే మీరు నవరా? ఏం సార్ పెద్ద పెద్ద సమస్యలు విశ్లేషించారు, దీంట్లో ఏమన్నా సార్ విశ్లేషణ అని మేము నవ్వుతారా నవరా? ఇప్పుడు అట్లే ఉంది చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు ఒక భారతరత్న నేను కృషి చేస్తాను, అది ఏంటది? చంద్రబాబు నాయుడు కృషి చేస్తాను అని చెప్పడం ఏంటి? చంద్రబాబు నాయుడు అడిగితే కాదన్నది ఎవరు ఇంతవరకు చెప్పండి. మా అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం మద్దతుతోనే ఆ ప్రభుత్వం నిలబడ్డది. ఆ కండిషన్ పెట్టరాదా? ఎన్టీఆర్కు భారతరత్న ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని. ఏముంది అందులో? పెట్టుంటే వాజ్పేయి ప్రభుత్వం ఇచ్చేది కాదా? వాజ్పేయికి ఎన్టీ రామారావు పట్ల వ్యక్తిగతంగా కూడా గౌరవం ఉన్న నాయకుడు. సో ఎన్టీ రామారావుకు ఈరోజు భారతరత్న ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అభ్యంతరం చెప్పదు. ఈజ్ నో లాంగర్ ఏ పోలరైజింగ్ ఫిగర్. ఒకప్పుడు నిజమే కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలతో ఎన్టీఆర్ ప్రజా జీవితం మొదలు కావచ్చు, బట్ ఈజ్ నో లాంగర్ ఏ పోలరైజింగ్ లీడర్. ఎన్టీ రామారావు పట్ల ఇవాళ భిన్నాభిప్రాయం ఏ రాజకీయ పార్టీకి లేదు. కానీ మరి ఎందుకు రాదు? అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లే శని అంటారే, అది పరిస్థితి. ఎన్టీఆర్కు భారతరత్న రాదు. సో వాజ్పేయి పక్క పెట్టండి, నరేంద్ర మోడీ సంగతి మన అందరికీ తెలుసు కదా. రాజకీయాల్లో అవసరమైతే భారతరత్నాలు కూడా ఉపయోగించుకుంటాడు. కాదేది అగ్గిపుల్ల, కుక్క పిల్ల, సబ్బుబిల్ల, కాదేది కవిత కనర్వం అని మహాకవి శ్రీశ్రీ అన్నాడు. భారతరత్న కావచ్చు, పాకిస్తాన్తో యుద్ధం కావచ్చు, ఏది కూడా రాజకీయానికి అనర్హం కాదన్నది మోడీ ఉద్దేశం. అందుకే మోడీ ప్రతిదాన్ని రాజకీయ కోణంలోనే చూస్తారు. అందుకే కదా మీకు అజిత్ సింగ్ నాయకత్వంలో రాష్ట్రీయ లోక్దళ్ను ఎన్డీఏలోకి తెచ్చుకోవటానికి, జాట్ రైతాంగంలో వ్యవసాయ చట్టాల పట్ల వ్యతిరేకతను అధిగమించి గెలవటానికి చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వలేదా? మీకు బీహార్లో నితీష్ కుమార్ను సంతృప్తి పరచడానికి కర్పూరి ఠాకూర్కు భారతరత్న ఇవ్వలేదా? మనం చూసాం కదా ఇవన్నీ. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత అద్వానీకి ఇవ్వకపోతే అద్వానీని కావాలనే పక్కకు పెట్టాడు. ప్రైమ్ మినిస్టర్ కావడమే కాదు, రాష్ట్రపతి కూడా చేయలేదు. కనీసం భారతరత్నకు కూడా మా అద్వానీ అనర్హుడా అని సంఘ సేవకుల్లో వచ్చిన వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని చివరగా ఇక తప్పదు కనుక అద్వానీకి భారతరత్న మోడీ ఇవ్వలేదా?
ఇవన్నీ మన కళ్ళ ముందుట ఉన్నాయి కదా. తెలంగాణలో బీజేపీ ప్రయోజనాలకు ఉపయోగపడటానికి కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ సోనియా గాంధీతో విభేదాలున్నాయి కనుక కాంగ్రెస్ హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఓన్ చేసుకోలేని దుస్థితి ఉంది కనుక దాన్ని ఉపయోగించుకుందామని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వలేదా? ఇవన్నీ చేసినప్పుడు ఎన్టీఆర్కి ఇవ్వడా మోడీ? చంద్రబాబు అడిగితే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో కూడా పెరగాలని కోరుకుంటుంది. ఇవాళ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే మోడీ అధికారంలోనే ఉండడు కదా. ఒక్క మాట చంద్రబాబు అనవనండి, మాకు ఎన్టీ రామారావుకు భారతరత్న మించిన కోరిక ఏదీ లేదు, మీరు అది ఇస్తే ఎన్డీఏలో ఉంటాం, ఇవ్వకపోతే మా దారి మేము చూసుకుంటాం అని బహిరంగంగా కాదు, ఇంటర్నల్గా మీరు ఒక సిగ్నల్ ఇవ్వండి. నరేంద్ర మోడీ ఢిల్లీలో కాదు అమరావతికి వచ్చి ప్రకటిస్తాడు ఎన్టీఆర్ భారతరత్న. మీరు చూడండి కావాలంటే. లేదు కేసీఆర్ మార్గం ఉంది. కేసీఆర్ ఏం చేశాడు? మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కూర్చొని తెలంగాణకు అనుకూలంగా ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు. ప్రతి పార్టీని పట్టుకున్నాడు. 1 సీటు 2 సీట్స్ ఉన్నోళ్ళు, వాళ్ళ సంబంధం లేనివాడు కూడా ఎస్ జై తెలంగాణ అన్నారు. ఆ అన్ని లెటర్లు పట్టుకొచ్చి చూడు 20 పార్టీలు 30 పార్టీలు సపోర్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఇయ్యారని కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెచ్చాడు. చివరికి కాంగ్రెస్ పార్టీ తప్పలేదు తెలంగాణ ఇవ్వడానికి. మరి కేసీఆర్ చూపిన మార్గం కూడా ఉంది. ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వమని రామ్మోహన్ నాయుడుకు ఒక్క పురమాయించి లోక్సభలో ఉన్న సభ్యులందరినీ కృష్ణదేవరాయలు పురమాయిస్తే మీరు చూడండి, వాళ్ళు మొత్తం 543 మంది ఎంపీలు కాదు, మొత్తం ఈవెన్ రాజ్యసభ ఎంపీలు కూడా కలుపుకుంటే మొత్తం మంది ఎంపీలు సంతకం పెడతారు. ఐ విల్ ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి, మీరు గనక కృష్ణదేవరాయలకు రామ్మోహన్ నాయుడుకు పురమాయిస్తే ఐ డోంట్ థింక్ ఈవెన్ ఎ సింగిల్ ఎంపీ విల్ ఆబ్జెక్ట్. సింగిల్ ఎంపీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వమని తెలంగాణ పార్టీ కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే కేసీఆరే తన కొడుకు రామారావు పేరు పెట్టుకున్నాడు కదా, తారక రామారావు అని. సో ఎన్టీఆర్ను వ్యతిరేకించడం వాళ్ళు ఎవరున్నారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా సమర్థిస్తుంది. కానీ మరి ఏంటి అభ్యంతరం? నిజంగానే చంద్రబాబు నాయుడికి కమిట్మెంట్ ఉంటే భారతరత్న ఎందుకు రాదు? అందరికీ తెలుసు భారతరత్న అంటూ ఇస్తే ఎవరు తీసుకోవాలి? లక్ష్మీ పార్వతి. ఎందుకంటే సతీమణి సహధర్మచారిణి కదా, ఆమె తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భార్య ఉండగా పిల్లలు తీసుకోరు. సో మా ఒక వ్యక్తి పైన మొదటి హక్కు భార్యకే ఉంటుంది కదా, జీవిత భాగస్వామికి ఉంటుంది కదా. దానికి లక్ష్మీ భారతి కూడా ఈ మధ్య ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది, నేను తీసుకోను, కావాలంటే నాకు ఎన్టీ రామారావుకు భారతరత్న ముఖ్యం తప్ప ఇవి ఏవి ముఖ్యం కాదు, మీరే తీసుకోండి పిల్లలే అని ఆమె ఆఫర్ కూడా ఇచ్చింది కదా. ఇబ్బంది ఏముంది? ఇంకా కుటుంబ సభ్యులందరూ పోయి భారతరత్న తీసుకోవచ్చు కదా. పురంధేశ్వరి అయితే బీజేపీలో ఉన్నారు, ఎన్డీఏలోనే ఉన్నారు. ఇక పంచాయతీ ఉన్నది, మిగతా వాళ్ళు రాజకీయాల్లోనే లేరు. మీకు ఎన్టీఆర్ కుటుంబంలో రాజకీయాల్లో ఉన్నారు ఒక్కరు పురంధేశ్వరి, ఆమె ఇప్పుడు ఎన్డీఏలోనే. పురంధేశ్వరి చంద్రబాబు నాయుడు ఒకే కూటమిలో ఉన్నారు. బాలకృష్ణ ఇక బాలకృష్ణ తెలుగుదేశంలోనే ఉన్నాడు. ఇక వేరే వాళ్ళు ఎవరు రాజకీయాల్లోనే లేరు. ఇక మీకు ఉన్నారు ఒక్కరు లక్ష్మీ పార్వతి, ఆమె పక్కా జరుగుతానని ముందే డిక్లేర్ చేశారు. ఆమెను పోనీ చెప్పండి, కనీసం పెట్టండి, మీరు రాష్ట్రపతి నిలయానికి కూడా రావద్దు అని. ఆమె ఒప్పుకుంటుందేమో ఎన్టీఆర్ భారత ఒప్పుకోకపోతే ప్రజలే అడుగుతారు ఆమెను, అమ్మ నీకెందుకు పోనీయండి, ఎన్టీ రామారావు భారతదేశం ముఖ్యం కదా అంటారేమో. లేదు, ఒక పెద్ద మనసును ప్రకటించండి, ఏముంది, నీకు నచ్చినా నచ్చకపోయినా ఆ పెళ్ళి మీకు నచ్చకపోవచ్చు, కానీ ఎన్టీ రామారావు ధర్మసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు కదా, అది రియాలిటీ కదా. ఇప్పుడు రామారావు జీవిత భాగత్వాన్ని మనమెవరండి నిర్ణయించేది? మేము మనకు నచ్చకపోవచ్చు. చాలామంది ఇళ్లలో తండ్రులు పెళ్ళిళ్ళు చేసుకున్న పిల్లలు నచ్చదు, కానీ భార్య కాకుండా పోదు కదా. జీవితంలో ధర్మ సాక్షిగా పెళ్లి చేసుకున్న తర్వాత భార్య కదా. మీరు మనమెవరం అండి కాదంటానికి? సో ఎవరు బంధాలు అనుబంధాలు ఎవరు మార్చలేం కదా. సో అందువల్ల ఇదంతా మాకు ముఖ్యం కాదు, అయిపోయింది. ఇప్పుడు లక్ష్మీ పార్వతి ఏమి చంద్రబాబు నాయుడు థ్రెట్ కాదు, ఇలా రాజకీయంగా ఆమె ఏమి ఛాలెంజర్ కాదు. ఇప్పుడు ఏంటి ఇబ్బంది? ఆమె కూడా ఉంటుంది, ఉంటే పక్కన అందరు కలిసి తీసుకోండి, ఎవరిని ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ మొడాలిటీస్ గురించి ఎందుకు ఎన్టీఆర్కి భారతరత్న వదిలేస్తారు? ఎన్టీఆర్కి భారతరత్న వదలటానికి పోనీ వీళ్ళంతా ముఖ్యం కాదు. రామారావు వ్యక్తి కాదు, కుటుంబ ఆస్తి కాదు, రామారావు తెలుగు ప్రజల ఆస్తి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు, ముఖ్యమంత్రి కదా ఆయన చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అల్లుడుగా పక్క పెడదాం. ఎన్టీ రామారావు నువ్వు వ్యక్తిగత ఆస్తి కాదు, ఎన్టీ రామారావు ఎవరి కుటుంబం ఆస్తి కాదు, ఎన్టీ రామారావు తెలుగు ప్రజల ఆస్తి.
అందువల్ల తెలుగు ప్రజలకు ఎవరు ఇవాళ ప్రతినిధి? రాజ్యాంగ రీత్యా ప్రజలెన్నుకున్న ప్రతినిధి చంద్రబాబు నాయుడు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏదైనా అవార్డు వస్తే ఎవరు తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు తీసుకుంటాడు, ఇంకోటి తీసుకోరు కదా. అందువల్ల ఆ ప్రకటన చేయండి. ఇది వ్యక్తులుగా కుటుంబ సభ్యులు కాదు. ఎన్టీ రామారావు వ్యక్తిగత ఆస్తి కాదు, కుటుంబ ఆస్తి అంతకంటే కాదు. ఎన్టీ రామారావు తెలుగు జాతి ఆస్తి. అందువల్ల తెలుగు ప్రజలకు రిప్రజెంటేటివ్గా తెలుగు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారతరత్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకుంటాడు. కాదనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరు వెళ్ళి తీసుకోండి. తెలంగాణ ప్రజలకు కూడా ఎన్టీ రామారావు గౌరవమే, తెలుగు ప్రజలందరి ఆత్మగౌరవం కొరకు నిలబడ్డాడు కదా. సో అందువల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెళ్ళి భారతరత్న తీసుకోండి. రేవంత్ రెడ్డి కూడా ఎన్టీ రామారావు అభిమానించే వ్యక్తే కదా. సో ఇక పంచాయతీ ఎక్కడదండి, పరిష్కారం ఉంది కదా. ఇంకా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారు అంటే ఎందుకు? ఇక ఫైనల్గా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, అణుయుద్ధం రాకుండా చేశాను అని చెప్పి పదే పదే చెప్పుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి మింగుడు పడని విషయం సార్. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెబుతూ ఉన్నారు, భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ విషయంలో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ అంగీకరించలేదు అని చెప్పేసి. సో కాల్పుల విరమణ అనేది ద్వైపాక్షిక విషయమే అని చెప్పి పాకిస్తాన్ చెబుతోంది సార్. గతంలోనే ట్రంప్ వాదనను భారత్ ఖండించింది, ఇప్పుడు పాకిస్తాన్ ఖండిస్తున్న పరిస్థితి. ఇకనైనా ట్రంప్ మానేస్తారనుకోవాలా సార్ చెప్పడం? పాకిస్తాన్ ఖండించలేదు. ఫస్ట్ పాయింట్, పాకిస్తాన్ వివరణ ఇచ్చింది. కానీ పాకిస్తాన్ ఎందుకు ట్రంప్ను ఖండిస్తుంది? ట్రంప్ పేరు చెప్తే గజగజ మనకి పాకిస్తాన్ కూడా ట్రంప్ను ఖండించే అంత సీన్ ఎక్కడిది, కానీ అది పక్క పెడదాం. సో ట్రంప్ మానేస్తాడా అంటే ట్రంప్ ఎందుకు మానేస్తాడు? ట్రంప్ ఏది మానేశాడు? ట్రంప్ను మాన్పించగలిగే శక్తి ఎవరికీ లేదు. పాకిస్తాన్ అనుకుంటుందా? పక్క పెడదాం అది కూడా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే అసలు వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ట్రంప్? ట్రంపే ఆపలేదు అనేది భారత ప్రభుత్వ వివరణ. ఇప్పుడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యల వల్ల కూడా ఇండియా థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ను అంగీకరించలేదు అని ఇప్పుడు ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో ఏమన్నాడో, అల్ జజీరాకి ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను నేను కూడా. ఆయన ఏమంటాడో, మార్క్ రుబియో ప్రతిపాదించాడు, అమెరికా మాకు ప్రతిపాదించింది, ఓ తటస్థ వేదిక పైన భారత్ పాక్ల మధ్య చర్చలకు మేము ఏర్పాటు చేస్తామని మే 10న ప్రతిపాదించారు. కానీ ఆ చర్చలు జరగలేదు. మేము అడిగాము మార్క్ రూబియోని, ఏమైంది, మీరు తటస్థ వేదిక పైన చర్చలు పెట్టిస్తామన్నారు కదా అంటే మేమేం చేయాలి, భారతదేశం వినడం లేదు, థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ను ఇండియా అంగీకరించడం లేదు కనుక మేమేమీ చేయలేకపోతున్నామని మార్క్ రూబియో చెప్పినట్లుగా పాక్ విదేశాంగ మంత్రి అన్నారు. అంటే ఇక్కడ వరకు మన క్లారిటీ ఏమొచ్చింది? వేరే దేశం వేదిక పైన చర్చలకు భారత్ ఒప్పుకోలేదు, థర్డ్ పార్టీ మీడియేషన్కు ఒప్పుకోమన్నది భారత విధానం, ఇందులో డిస్ప్యూట్ లేదు. కానీ మరి ట్రంప్కు ముందెట్లా తెలిసింది? ఇప్పుడు థర్డ్ పార్టీ జోక్యాన్ని ఇండియా ఒప్పుకోలేదు, కానీ థర్డ్ పార్టీకి ఎట్లా తెలిసింది మనం కాల్పులు ఆపబోతున్నామని? ట్రంప్ మోడీ కన్నా ముందు ఎలా ప్రకటించాడు? ట్రంప్ మోడీ కన్నా ఎక్కువ స్పీడ్ ఏం కాదు కదా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానికి. పోనీ నరేంద్ర మోడీ సోషల్ మీడియా సావీ కాదు, ట్రంప్ సోషల్ మీడియా సావీ కనుక ఆయన తక్కువ ముందే పోస్ట్ చేశాడు అని చెప్పడానికి. మోడీ ఈక్వల్లీ సోషల్ మీడియా సావీ కదా, మరి ముందు ఎందుకు మోడీ ప్రకటించలేదు? ఇదైతే మిస్టరీగానే మిగిలిపోయింది కదా. సో అందువల్ల ఆపరేషన్ సింధూర్ ఎలా ఆగింది అన్నది ఈ మిస్టరీ ఎప్పుడు తొలగుతుంది. ట్రంప్కు ముందు ఎలా తెలిసింది? ఎవరెవరు చెప్తున్నా తెలియాలి కదా. పాకిస్తాన్ అన్నా చెప్పాలి, భారత్ అన్నా చెప్పాలి. పాకిస్తాన్ చెప్పడానికి కూడా అవకాశం ఉందా? పాకిస్తాన్ కాల్పుల విరమణకు ముందుగా ప్రతిపాదించింది, కానీ దాంతో కాల్పులు ఆగాయి కదా, యుద్ధం ఆగదు కదా. పాకిస్తాన్ ప్రతిపాదిస్తుంది, ఇండియా ఒప్పుకుంటూనే ఆగుతుంది కదా. ఫైనల్గా భారతదేశం అంగీకరిస్తే తప్ప పాకిస్తాన్ ముందు ప్రతిపాదించిందన్న కూడా ఎస్టాబ్లిష్డ్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ పాకిస్తాన్ మనకు భారత డీజీఎంఓకి ఫోన్ చేసి యుద్ధం ఆపుదామని ప్రతిపాదించారు, ఇది కూడా ఎస్టాబ్లిష్డే. ఇండియా అంటోంది, పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది. ఇక మరి ఎప్పుడు యుద్ధం ఆగుతుంది? పాకిస్తాన్ ప్రతిపాదిస్తే ఆగదు, ట్రంప్ ట్వీట్ చేయడానికి. భారతదేశం ఒప్పుకుంటేనే ఆగుతుంది. భారతదేశం ఒప్పుకుంటున్నది మోడీ కన్నా ముందు ట్రంప్కి ఎప్పుడు తెలిసింది? ఇది కదా క్వశ్చన్. ట్రంప్ పాత్ర ఏమీ లేకపోతే ట్రంప్కు ముందుగా ఎలా సమాచారం అందింది? భారతదేశం ఒప్పుకున్నది అన్నట్లు. నిజంగా భారతదేశం ఒప్పుకునే అంశాన్ని మోడీ ముందుగానే ట్విట్టర్లో చెప్పచ్చు కదా.
నేను మోడీ ఆదేశం లేకుండా అక్కడ ఎవరు ఒప్పుకోరు కదా, మోడీ ఆదేశంతోనే కదా ఒప్పుకునేది. సో అక్కడ ఓకే అనుడితోనే ఇక్కడ ట్విట్టర్లో ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ చేసి ఉంటే అసలు ఈ కన్ఫ్యూజన్ ఉండేది కాదు కదా. సో ఈ కన్ఫ్యూజన్ ఎక్కడికి వచ్చింది, ట్రంప్ ఫస్ట్ అనౌన్స్ చేయడంతో వచ్చింది. అందువల్ల ఇండియా థర్డ్ పార్టీ జోక్యానికి వ్యతిరేకం అనేది నిజం. కానీ తేలని మిస్తే ఏంటంటే ట్రంప్కి ముందెవరు చెప్పారు అంటే ట్రంప్కు చెప్పి మరి భారత్ ఒప్పుకుందా, ట్రంప్ను అడిగి భారతదేశం ఒప్పుకుందా, లేదా ట్రంప్కు ముందుగా సమాచారం ఇండియా ఇచ్చిందా ఒప్పుకునే ముందు. సో ట్రంప్కు తెలిసినా కూడా భారత ప్రధానమంత్రి తెలియకుండా ఉండే అవకాశమే లేదు కదా. మరి ముందు భారత ప్రధాని ఎందుకు అనౌన్స్ చేయలేదు, దానికి ఆన్సర్స్ అయితే లేవు కదా ఇప్పటికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్.